అద్భుతకరమైన పరిశుద్ధాత్మ దేవుని సన్నిధానంలో ఒక చిన్న గుంపుగా మనం సమకూర్చబడినప్పటికీ కూడా వాగ్దానం చేసిన సర్వశక్తి కలిగిన దేవుడు తన అమూల్యమైన వాగ్దానములను సమకూర్చబడిన మనందరి జీవితాల్లో నెరవేర్చడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు అన్న సత్యాన్ని క్రీస్తు యొక్క రాయబారిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దినములు, వారములు, నెలలు పరిగెట్టిపోతున్నాయి కదా. ఆయన రాకడ ఆలస్యం అయితే వచ్చే ఆదివారం వచ్చినప్పటికీ 2024 యొక్క ఆఖరి నెల మొట్టమొదటి పునరుద్ధాన దినములోనికి మనం ప్రవేశించబోతున్నాం. అంచేత తప్పక దేవుని సంగమా మునుపటి కన్నా అత్యధికమైన సమర్పణతో, ప్యాషన్తో దేవుని యొక్క పాద సన్నిధానములో ఎదగడానికి, ఆయనను వ్యక్తిగతంగా తెలుసుకోవడానికి మన జీవితాలని సమర్పించుకోవాలని క్రీస్తు రాయబారిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ నిర్గమకాండం 33వ అధ్యాయం 14, 15, 16 వచనాల్ని మనం కలిసి ధ్యానించుకుందామా? నిర్గమకాండము 33వ అధ్యాయము 14, 15, 16 వచనాలు. బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 33 వర్సెస్ 14, 15 and 16. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలుగజేసేదనగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము, నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలనే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదమని ఆయనతో చెప్పాను. వాట్ ఎ గ్రేట్ వర్డ్ కదా. అది మాత్రమే కాదు, ఐ జస్ట్ స్టిల్ వాంట్ టు ఫాలో ఈజీ వర్షన్లో నుండి, వాడుక భాషలో నుండి కూడా చదివి వినిపించాలని నేను ఆశిస్తున్నాను. 14వ వచనంలో అంటాడు, నేను నీతో కూడా వస్తాను, నేను మిమ్ములను నడిపిస్తాను అని యెహోవా జవాబిచ్చాడు. 15వ వచనం, అప్పుడు మోషే ఆయనతో అన్నాడు, నీవు మాతో రాకపోతే మాత్రం మమ్ములని ఇక్కడ నుండి పంపించివేయకు. 16వ వచనం, మరియు నా విషయములో ఈ ప్రజల విషయములో నీవు సంతోషించుచున్నట్లు మాకెలా తెలుస్తుంది? నీవు మాతో రాకపోతే ఈ భూమి మీద ఉన్న ఏ ఇతర ప్రజల కంటే నేనును ఈ ప్రజలు ప్రత్యేకము కాదు కదా. డిఫరెంట్ వర్షన్స్లో దేవుని వాక్యాన్ని చదివితే ఇంకొంచెం స్పష్టముగా అర్థమవుతుంది. నేను కొన్నిసార్లు, అనేక సార్లు కాకపోయినా కొన్నిసార్లు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో మేబీ ఒక 25 ట్రాన్స్లేషన్స్ ఉంటాయి. యాప్లోకి వెళ్తే ఆ ట్రాన్స్లేషన్స్ అన్నీ వరాసుగా ఉంటాయి, ఒక 25-30 ట్రాన్స్లేషన్స్. అవన్నీ మనం వాక్యాలను చదువుతున్నప్పుడు ఒక వాక్యమే, కానీ అది చదువుతున్నప్పుడు ఇంకొంచెం స్పష్టత కలుగుతుంది. అందుచేత దేవుని సంగమా ఈ ఉదయకాల సమయంలో ఈ అధ్యాయములో ఐ థింక్ మరి ముఖ్యంగా 12వ వచనం నుండి మనం చదువుకుంటున్నప్పుడు దేవుడు మోషే చేయుచున్న సంభాషణ, మన భాషలో చెప్పాలంటే ప్రార్థన గురించి మనం వింటున్నాం. అందుచేత ప్రార్థన అన్నది చాలా ప్రాముఖ్యమైనది, ప్రార్థన ఊపిరి వంటిది అని అనేక సార్లు మనం నేర్చుకున్నాం. కానీ ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు కనుక ఆ మాటను జ్ఞాపకం చేసి 14వ వచనంలోనికి మీ శ్రద్ధను తీసుకొని వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. ప్రేయర్ will not be a substitute for hard working. కష్టతరమైన పని చెయ్యకుండా
ప్రార్థన మాత్రమే చేస్తే ఏ ప్రయోజనం కూడా లేదు కదా. కొంతమంది అభిప్రాయం ఏంటంటే, నేను ప్రార్థన చేస్తున్నాను కనుక దేవుడు కొండని ఊపేసి నాకు అన్నీ ఇచ్చేయాలని కదా. కాదు, ప్రేయర్ ఈజ్ నాట్ ఎ సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్కింగ్. ఐ థింక్ బోత్ షుడ్ బి ఏబుల్ టు గో టుగెదర్. నీవు కష్టపడి పని చేసి, లేకపోతే మన భాషలో చెప్పాలంటే నీవు చెయ్యవలసిన పనిని నీవు చేస్తూ దేవుని పాద సన్నిధానములో ప్రార్థించినప్పుడు ఆయన చిత్తములో, ఆయన కార్యములో, ఆయన డైరెక్షన్లో దేవుడు మనల్ని నడిపిస్తాడు. అంతే కదా. నేను ప్రార్థన చేస్తున్నానని ముసుకేసుకొని పడుకోవడం కాదు, మనము చేయవలసిన పనిని కూడా చెయ్యాలి. దేవుడు మనకు అప్పగించిన బాధ్యతను చెయ్యాలి. దేవుడు మనకిచ్చిన కట్టడలకు లోబడి ఆయన ఏ రీతిగా మనకు ఇచ్చుచున్న ఆ యొక్క ఆజ్ఞల ప్రకారముగా మన జీవితాన్ని కట్టుకోవాలి, మన కుటుంబాన్ని కట్టుకోవాలి, మన సంఘాన్ని కట్టుకోవాలి. అప్పుడు దేవుడు తప్పక తన కార్యాన్ని జరిగిస్తాడు. ఈ దినాల్లో అనేకుల యొక్క ఆలోచన ఏమిటంటే, నేను ప్రార్థన చేశాను, మిగతాదంతా దేవుని చిత్తమని. కాదు. We should be able to do what we are expected to do. మనము చేయవలసిన పనిని మనం చేయాలి. మోషే అదే తన జీవితంలో చేయించున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ముందు వచనాల్లో మనం నేర్చుకున్నాం. మోషే దేవునితో అడుగుతున్నాడు, నీవు రాకపోతే మేము ముందుకు వెళ్ళలేము. We don't want to go. మేము ముందుకు వెళ్ళం అని దేవుని నిర్బంధన చేసినప్పుడు దేవుడు దగ్గర మోషే 3 కార్యాలు చేసినట్లుగా మనం నేర్చుకున్నాం. ఒకటి ఏమన్నాడు? నీ త్రోవలను మాకు బోధించమన్నాడు. రెండోదిగా ఏమన్నాడు? వాస్తవముగా మీరెవరో నాకు తెలుసుకోవాలి. 3 ఏమన్నాడు? ఈ ప్రజలు ఎవరి ప్రజలు? నీ ప్రజలే అని జ్ఞాపకం చేసుకో అని పరిశుద్ధాత్మ దేవుడు గతించిన దినాల్లో మనకు నేర్పించాడు. ఆ యొక్క ప్రార్థన కొనసాగించుచూ ఉండగా సర్వశక్తి కలిగిన దేవుడు ఇప్పుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, మోషే, నేను నీ ప్రార్థన ఆలకించాను. నీవు కోరుకుంటున్న ప్రకారముగా, నీవు ఆశించుచున్న ప్రకారముగా, నీవు నన్ను పట్టుదలతో అడుగుతున్న ప్రకారముగా నేను నీతో కూడా వస్తాను. నేను నిన్ను నడిపిస్తాను. మీ పితరులకు నేను వాగ్దానము చేసిన ఆ దేశములోనికి నేను నిన్ను నడిపిస్తాను అన్న అద్భుతకరమైన వాగ్దానాన్ని దేవుడు మోషేకి చేస్తున్నాడు. అయినప్పటికీ కూడా మోషే సంతృప్తి చెందాడా? లేదు. నేను గతించిన దినాల్లో జ్ఞాపకం చేసిన ప్రకారముగా ఒక మనుష్యుడు లేక ఒక స్నేహితుడు తన స్నేహితునితో మాట్లాడుతున్నట్లుగా మోషే దేవునితో మాట్లాడుతున్నాడు. ఆ కారణమును బట్టి మోషే మరలా దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? అప్పుడు మోషే ఆయనతో అన్నాడు, నీవు మాతో రాకపోతే మాత్రం మమ్మల్ని ఎక్కడి నుండి పంపించి వేయకు. వి విల్ రిమైన్ హియర్. ఈ ఎడారిలోనైనా మేము చనిపోతాం, ఈ ఎడారిలో మేము నశించిపోతాం, ఈ ఎడారిలో మా ప్రయాణాన్ని ముగించుకుంటాం, కానీ మీరు మాతో కూడా రాకపోతే మేము ముందుకు వెళ్ళాం. దేవుని సంగమా, మీ వ్యక్తిగత జీవితంలో దేవునితో మీకున్న సంబంధం ఏ రీతిగా ఉంది? దేవుడు మీతో కూడా రావాలని, దేవుని ఆలోచన మాత్రమే మీ జీవితంలో నెరవేర్చబడాలని, దేవుని ఉద్దేశం మాత్రమే మీ కుటుంబాల్లో జరగాలని, మీ వ్యాపారాల్లో జరగాలని, మీ ఉద్యోగములో జరగాలని, మీ అనుదిన కార్యక్రమంలో జరగాలని మీరు ఎంతగా ఆశించారు, ఆ ఆశను ఎంతగా అనుసరించారు. ఐ రిపీట్ అగైన్. మనం కొన్నిసార్లు పాడుతాం, ఏంటి? ప్రభు, జరిగేదంతా నీ చిత్తమే జరగాలని. కానీ ప్రార్థిస్తే సరిపోదు. కానీ ఏం చేయాలి? దేవుడు అనుగ్రహించుచున్న ఆ స్వరాన్ని విని ఆ స్వరము ప్రకారముగా మనం వెళ్ళాలి. ఐ థింక్ రీసెంట్గా నేను ఒక పోస్టర్ని పెట్టాను. ఆ పోస్టర్ కంప్లీట్గా గుర్తు రాకపోయినప్పుడు కూడా చిన్నగా గుర్తొస్తుంది. ప్రార్థన ఎంతవరకు చెయ్యాలంటే దేవుడు ప్రార్థన వినినంత వరకు కాదు, ఆయన మనకి కావలసిన డైరెక్షన్ ఇచ్చినంత వరకు మనం ప్రార్థన చేయాలి. అనేక సార్లు మన ప్రార్థన ఎలాగుందంటే దేవుడు చెవులో పడ్డదా లేదా అని.
ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు, అమ్మా అయ్యా నీకు నాకు జ్ఞాపకం చేయించిన సత్యం ఏమిటంటే ఆయన ఎల్లప్పుడూ మన ప్రార్థన ఆలకిస్తాడు, ఎల్లప్పుడూ ఆయన మనల్ని చూస్తూ ఉంటాడు. దేర్ ఈస్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ సెకండ్ వేర్ హీ విల్ హ్యావ్ ఎ డెఫ్ ఇయర్ టువర్డ్స్ us. మనకు ఒక చెవిటి చెవుని ఇవ్వడానికి దేవుడు ఎప్పుడూ ఇష్టపడ్డాడు. ఆయన ఏదైనా విన్నాడా, దానికి కావలసిన పరిష్కారాన్ని దేవుడు ఇస్తాడు. ఆయనతో ఏదైనా అడిగావా, దేవుడు తప్పక ఆయన నీతో మాట్లాడతాడు. అమ్మా మాట్లాడకపోయినట్లయితే దాని అర్థం ఏంటి? మన మొబైల్లో ఐ థింక్ ఈ దినాల్లో మేబీ కంపెనీలు ఎక్కువైపోయో లేకపోతే మొబైల్స్ ఎక్కువైపోయో తెలియదు, కానీ చాలాసార్లు డిస్కనెక్ట్ అయిపోతుంది. దానికి కారణం ఏమిటంటే సిగ్నల్స్ సమంగా లేకపోవడం బట్టి కదా. ఈ ఉదయకాల సమయంలో నీకు నా దేవునికి సరైన సిగ్నల్ ఉన్నట్లయితే ఆయన ఎల్లప్పుడూ మనతో మాట్లాడతాడు. అందుచేత ఆయన మీరు వాటెవర్ ప్రార్థన మీరు ఆయన దగ్గర చేయుచున్నప్పుడు ఆయన తప్పక మీతో నాతో ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడినప్పుడు ఆ మాట ప్రకారముగా ఎప్పుడైతే మన జీవితాన్ని సమర్పించుకొని మనం ముందుకు వెళ్తామో అక్కడ దేవుడు జయాన్ని అనుగ్రహిస్తాడు, స్వస్థతను అనుగ్రహిస్తాడు, నెమ్మదిని అనుగ్రహిస్తాడు. మనకు కావలసిన సమస్తమును ఆయన ఏ రీతిగా అనుగ్రహిస్తాడంటే ఆయన ఐశ్వర్యము చెప్పున అనుగ్రహిస్తాడు. దట్ ఈస్ అవర్ గాడ్. అది మనం నమ్ముచున్న దేవుడు. తెలుసుకోవాలి దేవుని సంగమా, ఈ అద్భుతకరమైన సత్యాన్ని మరొకసారి ఈ ఉదయకాల సమయంలో తెలుసుకోవాలి. ఇఫ్ గాడ్ హెస్ ఆన్సర్డ్ అవర్ ప్రేయర్స్, హీ విల్ ఆన్సర్ అకార్డింగ్ టు హిస్ రిచెస్. ఆయన మన ప్రార్థన ఆలకించి ఉన్నాడు అని చెప్పడానికి రుజువేమిటంటే అప్పులు చేసినప్పుడు కాదు, ఆయన తన ఐశ్వర్యము చెప్పున సమస్తమును అనుగ్రహించుచున్నాడు అన్నప్పుడు మనకేమర్థం అవుతుందంటే ఇది దేవుని ఆలోచన, ఇది దేవుని కార్యము అని. కొన్నిసార్లు మన జీవిత ప్రవర్తనను బట్టి వీఆర్ అండర్ ఎస్టిమేటింగ్ గాడ్. దేవుని కించపరచుచూ ఉన్నాం, దేవుని అవమానపరచుచూ ఉన్నాం. లేదు, ఈ ఉదయకాల లెట్ మీ గో. ఐ థింక్ టైం పరిగెడుతుంది కనుక ముందుకు వెళ్ళిపోవాలి. మోషే మాత్రం ఏమంటున్నాడు? మోసెస్ న్యూ దట్ నథింగ్ దట్ ద లార్డ్ వుడ్ గివ్ దెమ్ వుడ్ మేక్ దెమ్ ట్రూలీ డిఫరెంట్ ఫ్రమ్ ద నేషన్స్. ఓన్లీ ద స్ట్రాంగ్ ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ హిమ్సెల్ఫ్ కుడ్ డూ దట్. దేవుడు ఏది ఇచ్చినప్పటికీ కూడా మోషే అంటున్నాడు, నీ సన్నిధి మాకు కావాలయ్యా, నీవు మాతో కూడా రావాలయ్యా, నీవు మాతో కూడా వస్తేనే మేము ముందుకు వెళ్తామయ్యా, అంతేగాని నీవు రాకపోతే వీ డోంట్ వాంట్ టు గో, మేము ముందుకు వెళ్ళడానికి మాకు ఇంకా ఆశ లేదు. ఈ ఉదయకాల సమయంలో అటువంటి కోరిక, అటువంటి సమర్పణ, అటువంటి పట్టుదల పరిశుద్ధాత్మ దేవుడు మనకొక్కరికి అనుగ్రహించును గాక. 16వ వచనం మీద కొంచెం ఎక్కువ శ్రద్ధను ఈ ఉదయకాల సమయంలో నేను ఉంచాలని నేను ఆశిస్తున్నాను. ఒకసారి 16వ వచనం ఐ థింక్ వాడుక భాషలో చూద్దామా? మరియు నా విషయములో, ఈ ప్రజల విషయములో నీవు సంతోషించినట్లు మాకెలా తెలుస్తుంది? నీవు మా పట్ల సంతోషంగా ఉన్నావని, మేము మీ కార్యాలు చేయుచున్నామని, మేము మీ ఆలోచన ప్రకారంగా వెళ్తున్నామని మాకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందంటే నీవు మాతో కూడా వచ్చినప్పుడు. వెన్ యు ఆర్ విత్ అస్, మీరు మాతో కూడా వచ్చినప్పుడు మాత్రమే వీఆర్ మేకింగ్ యూ హ్యాపీ అన్న సంగతిని మేము తెలుసుకుంటాం. మీరు మాతో కూడా రాకపోతే మాలో ఇంకా ఏదో లోటుపాట్లు ఉన్నాయి, ఇంకా మేము సరిచేసుకోవాల్సింది ఏదో ఉంది, ఇంకా మేము మా జీవితాన్ని ఒకసారి శుభ్రపరచుకోవాల్సింది ఏదో ఉంది అన్న సత్యాన్ని మేము తెలుసుకుంటాము. గనక మోషే అంటున్నాడు, మీరు మాతో వస్తేనే కానీ మేము మిమ్మలను సంతోషపరిచినట్లుగా మాకు తెలియదు. రెండోదిగా మోషే చెప్పుతున్న మాట, నా జీవితాన్ని ఐ థింక్ మేబీ ఒక వారం రోజుల నుండి కాదు, పోయిన ఆదివారం బ్రేక్ వచ్చింది కనుక 2 వారాల నుండి ఈ మాట నా హృదయంలో మండింపజేస్తుంది. ఏంటో మాట తెలుసా? మోషే, ఐ థింక్ మేబీ వీ విల్ రీడ్ ఇన్ అవర్ ట్రాన్స్లేషన్, అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదమని
ఆయనతో చెప్పెను. ఇంగ్లీష్ భాషలో ఇంకొంచెం అద్భుతకరంగా ఉంది. ఏమంటున్నాడంటే, సో దట్ వీఆర్ డిస్టింక్ట్ ఐ అండ్ యువర్ పీపుల్ ఫ్రమ్ ఎవ్రీ అదర్ పీపుల్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్. భూలోకములో ఉన్న ప్రజలందరిలో మేము ఒక వ్యత్యాసకరమైన ప్రజలము, ప్రత్యేకించబడిన వారము అని ప్రజలు తెలుసుకోవాలంటే మీరు మాతో కూడా రావాలి. కొంచెం అర్థమైన వారు కొంచెం గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. బికాజ్ దిస్ ఈజ్ సంథింగ్ టు డూ విత్ అవర్ లైఫ్. మన జీవితముతో చేయవలసిన కార్యాలు ఇది. బికాజ్ మోషే యొక్క కోరిక ఏమిటంటే, ఏదో మేము బానిసులుగా ఉన్న దేశములో నుండి వాగ్దానం చేయబడిన పాలు తేళ్లు ప్రవహించు దేశములోనికి వెళ్ళిపోవాలి అని కాదు. ఆయన ఉద్దేశము, ఆయన కోరిక ఏమిటంటే, మిగతా ప్రజలందరూ కూడా మేము మీకు చెందిన వారము అని తెలుసుకోవాలి. వీఆర్ నాట్ లైక్ దెమ్. మేము వారి వంటి వారము కాదు. మేము ప్రత్యేకించబడిన వారము, మేము అభిషేకించబడిన వారము, మా దేవుని యొక్క బిడ్డలము, మా దేవుని యొక్క జనులము, ఆయన అధికారము క్రింద ఉన్నవారము, ఆయన నాయకత్వము క్రింద ఉన్నవారము. ఆయనే మాకు రాజు. ఈ భూలోకములో ప్రజలందరికీ నానా రకములైన రాజులు ఉన్నారు. నానా రకములుగా వారు యుద్ధాలు చేయిచున్నారు. నానా రకములుగా వారు ముందుకు వెళ్తూ ఉన్నారు. కానీ మా దేవుడు స్వయాన్న మమ్మల్ని నడిపిస్తున్నాడు, మమ్మల్ని పోషిస్తున్నాడు. మాకు దేవుడు అన్న సత్యాన్ని ఆనాటి ప్రజలందరూ తెలుసుకోవాలని మోషే దేవుని దగ్గర చేయుచున్న ప్రార్థన. మోసెస్ కన్ఫెసింగ్ హిస్ ఇనెబిలిటీ అండ్ గాడ్స్ సావెనిటీ. తన యొక్క అసమర్థతను ఒప్పుకుంటూ దేవుని యొక్క గొప్పతనాన్ని మోషే దేవుని సన్నిధానంలో తెలియజేస్తున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. క్లుప్తముగా మోషే ఈ మాట చెప్పడానికి, ఏ మాట చెప్పడానికి? నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకించబడిన వారము అని చెప్పడానికి. ఇంతవరకు మేబీ ఇంకా ముందుకు వెళ్తే అద్భుతకరమైన వివరణ ఉంటుంది. కానీ ఐ థింక్ 33 అధ్యాయం వరకు మోషే ఈ మాట చెప్పడానికి కారణం ఏమిటి అని క్లుప్తంగా మనం ఆలోచిస్తే 12 విషయాలు ఉన్నాయి. క్లుప్తంగా చెప్పుకొని వెళ్ళిపోతాను, చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఎందుచేతనంటే అవన్నీ కూడా గతించిన దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించాడు గనుక మరలా డీటెయిల్గా వెళ్ళాలని నేను ఆశించట్లేదు. బట్ ఐ వాంట్ యు టు హియర్ వెరీ కేర్ఫుల్లీ. అందరూ కూడా మీ తలలు పైకి ఎత్తండి. ఎవ్వరు కూడా బైబిల్ ఇప్పుడు చదవక్కర్లేదు, నా మాటలు ఆలకిస్తే సరిపోతుంది. ఈ ఉదయకాల సమయంలో దేవుని సంగమా, దేవునితో మోషే అంటున్నాడు, లెట్ ది అదర్ పీపుల్ నో దట్ వి బిలాంగ్ టు యు. మేము ఇతరుల ప్రజలు వరే అటువంటి వారము కాదు. మాలో ఒక ప్రత్యేకత ఉంది, మాలో ఒక అభిషేకం ఉంది, మా రాజులో ఒక ప్రత్యేకత ఉంది. ఎందుచేతనంటే గతించిన దినాల్లో మనం నేర్చుకున్నాం, రాజు ఎవరో ఆ ప్రజలు కూడా ఆ రీతిగానే ఉంటారు కదా. సామ్ 115 అద్భుతకరముగా 115 కీర్తన ఏమంటదంటే, భూలోకములో ఎటువంటి వారిని మనము సేవిస్తామో అటువంటి వారుగానే మనం ఉంటాం. ఆ మాట ఒకసారి తీస్తే చదువుతారా? 115 కీర్తన. ఐ థింక్ మాకు కాదు యెహోవా అని అవన్నీ వివరించిన తర్వాత వర్స్ 11 వర్స్ 10 సమ్వేర్ ఐ థింక్ ఒక అద్భుతకరమైన మాట అంటాడు, వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచువారును. అర్థమైంది? ఎన్నో వచనమ్మా? 8వ వచనం. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఈ ఉదయకాల సభలో కీర్తనకారుడు అంటున్నారు, వాటిని చేయువారు అంటే వారికి కళ్ళుండియు, చూడవు, చెవులుండియు, వినవు, కాళ్ళుండియు, నడవు, అవన్నీ చెప్పిన తర్వాత అద్భుతకరమైన వివరణ. ఏమిటామా వివరణ అంటే, వాటిని చేయువారు అందరును, వాటి యందు నమ్మిక ఉంచు వారందరును. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెవి కలిగిన మనొక్కొక్కరికి అడుగుతున్న ప్రశ్న, హూ ఆర్ యూ? నీవెవరివి? అంటే నీ విశ్వాసం ఏమిటి? నీ నమ్మకం ఏమిటి? నీవు ఎవరి యందు విశ్వాసం ఉంచుచున్నావో వారి బుద్ధులే నీకుంటాయి. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. వారి బుద్ధులే ఉంటాయి.
నీకు ఇంకా క్రీస్తు యొక్క బుద్ధులు రాలేదు అంటే, క్రీస్తు యొక్క ఆలోచన రాలేదు అంటే, క్రీస్తు యొక్క మనస్సు నీలో ఇంకా కలగలేదు అన్నట్లయితే నీవింకా పూర్ణముగా మారు మనసు పొందలేదు. మారు మనసు పొందలేదు. దైవజనులు డాక్టర్ జాకోబ్ దాస్ గారు ఈఎన్టీ స్పెషలిస్ట్గా ఉండి యూనియన్ చాపెల్లో గొప్ప పరిచర్య చేసి అక్కడ నుండి వచ్చిన తర్వాత ఆయనే మదిలిపాలెం దగ్గర ఒక అద్భుతకరమైన సంఘాన్ని స్థాపించుకొని ఇప్పుడు వారి కుమారుని నడిపిస్తున్నాడు. ఆయన మేము బైబిల్ కాలేజీలో చదువుతున్న దినాల్లో మాకు డీపర్ లైఫ్ మినిస్ట్రీస్ టీచ్ చేసేవారు. ఆయన చెప్పిన మాట ఇప్పటికి 40 సంవత్సరాలు అయిపోతుంది కానీ మర్చిపోలేదు. ఆయన ఏమనేవారంటే, ప్రతి దినం ప్రతి క్రైస్తవుడు మారు మనసు పొందాలి. ఏం చేయాలి? ప్రతి దినం. మేబీ వీ షుడ్ సే, నేను ఇంకొంచెం డీప్గా వెళ్ళి, ప్రతి క్షణం మనం మారు మనసు పొందాలి కదా. ప్రతి క్షణం మారు మనసు పొందాలి. ఎందుకు చేతనండి? కొన్నిసార్లు మనకేమొస్తుంది? కోపం వచ్చేస్తుంది. వెంటనే మన మాటలు మారిపోతాయి, వెంటనే మన చూపులు మారిపోతాయి. సో వీ గెట్ సో మచ్ ఇరిటేటెడ్. కొన్ని కార్యాలు బట్టి, కొన్ని విషయాలు బట్టి మనకి శరీరం అంతా దురదలు వచ్చేస్తాయి. ఆ దురదలు వచ్చినప్పుడు చెయ్యి ఏం పని చేస్తుందో తెలియదు, కాలు ఏం పని చేస్తుందో తెలియదు, నోరు ఏం మాట్లాడుతుందో తెలియదు, కళ్ళు ఏం చేస్తుందో తెలియదు, ఏం వినబడుతుందో తెలియదు, కానీ పిచ్చి కుక్కల్లాగా అరిసేస్తుంటాం. అటువంటి మరలా మనం ఏం చేసి ఏది చెయ్యలేనట్లుగా యాక్ట్ చేస్తూ ఉంటాం. లాభం లేదు. అందుచేత ప్రతి క్షణం మనం ఏం చేయాలి? మారు మనసు పొందుతూనే ఉండాలి. నెలకొకసారి, వారానికి ఒక్కసారి, లేక ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే కాదు. దేవుని సంగమ, ప్రతి దినం మన జీవితాల్లో మారు మనసు పొందుతూనే ఉండాలి. ఎందుచేతనంటే ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడుతున్న మాట ప్రకారముగా మనం జీవించలేకపోయి ఉండొచ్చు, చూడలేకపోయి ఉండొచ్చు, ఆలోచించలేకపోయి ఉండొచ్చు, మాట్లాడలేక ఉండకపోవచ్చు, కూర్చోవలసిన స్థలములో, పరిశుద్ధత లేని స్థలములో కూర్చొని ఉండొచ్చు. Maybe we have done something which is not acceptable to God. అందుచేత ప్రతి దినం ప్రతి క్షణం మనం మారు మనసు పొందుతూనే ఉండాలి. ఈ ఉదయకాల సమయములో దేవుని సంగమా, దేవునితో మోషే ఈ మాట చెప్పడానికి, మేము వారి వలె ఉండకుండా ఉండులాగున మీరు మాతో కూడా రావాలయ్యా. మీరు మాతో కూడా ఉన్నట్లయితే వీ విల్ బి ఫియర్ఫుల్. మీరు మాతో ఉన్నప్పుడు మాకేం కలుగుతుంది? మాకు భయం కలుగుతుంది, మాలో యథార్థమైన భక్తి వస్తుంది. ఈ ఉదయకాల సమయంలో దేవుని సంగమ, మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు చెవి కలిగిన వారితో జ్ఞాపకం చేయుచున్న యథార్థమైన ప్రశ్న, లేకపోతే యథార్థమైన సత్యం ఏమిటంటే, మనకి దేవుడు అంటే యథార్థమైన భయం భక్తి ఉందా? యథార్థమైన భయం భక్తి ఉందా? యథార్థమైన భయం భక్తి మనకు కలిగి ఉండాలి అన్నట్లయితే we should be able to know that God is with us. వాగ్దానము చేసిన దేవుడు నాతో కూడా ఉన్నాడు. మనతో అనుకుంటే సరిపోదు, నాతో కూడా ఉన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళినా ఆ దేవుడు నాతోనే ఉన్నాడు. నేను చేపల బజార్లో ఉన్నా ఆయన నాతోనే ఉన్నారు, బంధువుల మధ్యలో ఉన్నా ఆయన నాతోనే ఉన్నాడు. ఆ రీతిగా మనం ఎప్పుడైతే సత్యాన్ని గ్రహిస్తామో మన జీవితాల్లో ఒక గొప్ప మార్పును కలుగుతుంది. మోషే అంటున్నాడు, ఇతర ప్రజలు వరే మేము లేము కానీ మేము ఒక వ్యత్యాసకరమైన ప్రజలమని, మార్పు కలిగిన ప్రజలమని, పరిశుద్ధులకు దేవుని యొక్క జనమని ప్రజలు గుర్తెరుగులాగున మీరు మాతో కూడా రమ్మంటున్నాడు. ఎందుకు? దానికి కారణం ఏమిటంటే, ఒకటి, God has taken the initiation to deliver these people from the bondage of their slavery. 430 సంవత్సరములు బానిసులుగా ఉంటున్న ఈ ప్రజలను విడిపించడానికి దేవుడే ఏం చేశాడు? మొట్టమొదటి అడుగు వేశాడు. ఎందుచేతనంటే ఆదికాండం 15వ అధ్యాయములో దేవుడు అబ్రాహామునకు వాగ్దానం చేశాడు. ఏంటి? నీ ప్రజలను నేను ఐగుప్తు దేశానికి తీసుకొని వెళ్తాను, అక్కడ బహుగా వారిని విస్తరింపజేస్తాను, అక్కడ నుండి కొన్ని
అద్భుతమైన కార్యాలు జరిగించి పాలు తేనె ప్రవహించు వాగ్దానము చేయబడిన కానాను దేశానికి నేను వారిని తీసుకొని వెళ్తాను. ఆ వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 4 generations, 4 తరములు ఉండిపోయారు. 4 తరములు ఒక చాటు ఉండిపోయారు అంటే ఐ థింక్ బర్మా, భారతదేశం సపరేట్ అవ్వకముందు అనేక మంది బర్మీస్ మన ఇండియన్ భారతదేశంలో సెటిల్ అయిపోయి ఆ రీతిగా వారు ఇండియన్స్ అయిపోయారు కదా. ఆ రీతిగా మనం చూసినట్లయితే కొంత చైనా బార్డర్లో ఉన్నవారు ఇండియన్స్ అయిపోయారు, పాకిస్తాన్ ఇండియా బార్డర్లో ఉన్నవారు ఇండియన్స్ అయిపోయారు. ఎందుకంటే వారు ఇక్కడ సెటిల్ అయిపోయారు. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఏమైపోయారు, 4 తరములు ఉన్నారు గనక సెటిల్ అయిపోయారు. అటువంటి వారిని విడిపించాలి అంటే అది మనుష్యునితో అది సాధ్యమయ్యే విషయం కాదు, అది దేవుడు మాత్రమే దాన్ని సాధ్యపరచగలడు. I repeat again, దేవుని సంగమా, అది దేవుడు మాత్రమే సాధ్యపరచగలడు. ఎందుచేతనంటే ఇందాక మనం చదివాం సరే, అండ్ అనేక సార్లు ఐ గెట్ సో మార్వల్, నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. ఏంటో తెలుసా, దేవుడు అన్ని మాటలు కనెక్ట్ చేస్తూనే ఉంటాడు కదా. 47 సామ్ చదివాం, ఆయన సర్వభూమికి రాజై ఉన్నాడు, అన్యజనులకు రాజై ఉన్నాడు అంటుంది బైబిల్. అందుచేత వెదర్ యు అక్నాలెడ్జ్ హిమ్ ఆర్ నాట్, నీవు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన నీకు రాజై ఉన్నాడు. ఆయనే పరిపాలిస్తున్నాడు. సూర్యుడు ఎప్పుడు ఉదయించాలి, ఎప్పుడు అస్తమించాలి, చంద్రుడు ఎప్పుడు రావాలి, వర్షం ఎప్పుడు రావాలి, చలికాలం ఎప్పుడు రావాలి, ఎండాకాలం ఎప్పుడు రావాలి అని నిర్మించిన వాడే మన దేవుడు. దేవుని సంగమా, విషయాలు మనం తెలుసుకోవాలి. దెన్ మనలో యథార్థమైన భక్తి, యథార్థమైన అభిషేకాన్ని మనం పొందుకోగలం. అగైన్ క్లుప్తపరచడానికి, గాడ్ హెస్ ఇనిషియేటెడ్ టు డెలివర్ దిస్ పీపుల్. దేవుడే స్వయాన్న ఈ ప్రజలను విమోచించడానికి మొట్టమొదటి అడుగు వేసి మోషేని ఎన్నుకొని ఆనాటి ప్రపంచములో ఎప్పుడు ఊహించలేని కార్యాలు, ఆ 10 తెగులను పంపించి దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. మొదట్లో మోషే ఫరో దగ్గరికి వచ్చి మా దేవుని ఆరాధించడానికి 3 దినములు ప్రయాణం చేసి వెళ్ళాలి అంటే ఏమన్నాడు మోషే, ఫరో మీ దేవుడు ఎవరు? ఐ డోంట్ నో అబౌట్ యువర్ గాడ్. నీ దేవుడి గురించి నాకు తెలియదు. ఎందుచేతనంటే మా దేవుని యొక్క జాబితా నా దగ్గర ఉంది, మా దేవతల యొక్క జాబితా మా దగ్గర ఉంది. ఆ జాబితాలో యాహ్వే అనే పేరు ఎక్కడ కూడా మాకు కనబడలేదు. అందుచేత మా జాబితాలో లేని దేవుణ్ణి నేను కొలవాలనుకోవట్లేదు, ఆయన మాటకు లోబడాలనుకోవట్లేదు. ఐ డోంట్ కేర్ వాట్ యు సే, గెట్ లాస్ట్. నీ పని చేసుకోరా, కష్టపడి పని చేస్తున్న వారిని పాడు చేయకురా అని మోషేకి వార్నింగ్ ఇచ్చాడు. కానీ ఆఖరికి అదే ఫరో, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఆదికాండం నిర్గమకాండం 12వ అధ్యాయం 31వ వచనము 32వ వచనంలో చూసినట్లయితే ఫరో ఏమంటున్నాడంటే, ఆ రాత్రి మోషేను అహరోన్ను పిలిపించి ఏమన్నాడంటే, ఒరే బాబా, మీరు కోరుకుంటున్న ప్రకారముగా మీ యెహోవాను సేవించడానికి మీరు వెళ్ళిపోండిరా బాబు, ఇమీడియట్గా. మీరు వెళ్ళిపోకముందు ఒక కార్యం కూడా చేసి పెట్టండి, మీ దేవుని నామములో నన్ను దీవించి వెళ్ళిపోండి అన్నాడు. అర్థం అవ్వలేదు మీకు? మీ యొక్క దేవుని ఆరాధించడానికి మీరు వెళ్ళండి, కానీ ఆ దేవుని నామములో నన్ను ఒకసారి దీవించి వెళ్ళిపోండిరా బాబు. ఎందుచేతనంటే మా జాబితాలో ఉన్న దేవతల కన్నా దేవుళ్ళ కన్నా మీ దేవుని శక్తి దగ్గర ఎవరు కూడా నిలవజాలరు. ఆ దేవుని ఆశీర్వాదం నాకు కూడా కావాలి, మా దేశానికి కావాలని ఫరో ఒప్పుకున్నాడు. ఎందుకంటే God has taken that initiation to deliver this people. ఈ ఉదయకాల సమయంలో దేవుని సంగమా, మనము రక్షణ పొందుకుంది ఏ రీతిగా, దేవుడే ఇనిషియేషన్ తీసుకున్నాడు కదా. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు.
మనుష్యుని ద్వారా మనుష్యుడు రక్షణ పొందుకోవడానికి మరి ఏ మార్గము కూడా ఎక్కడ కనబడలేదు. అప్పుడు దేవుడు తీర్మానం చేసి ఏం చేశాడు? 2024 సంవత్సరముల క్రితము శరీరధారిగా ఈ భూలోకంలోనికి జన్మించాడు. ఈజ్ ఇట్ నాట్ గాడ్ టుక్ దట్ ఇనిషియేషన్? దేవుడు స్వయాన్న ఆ యొక్క తీర్మానం చేసుకొని ఈ భూలోకంలోనికి రాకపోతే నీకు నాకు రక్షణ ఉండేదా? ఈ బ్రతుకులోనికి, ఈ స్టేటస్లోనికి, ఈ దినములోనికి, ఈ ఆనందములోనికి, ఈ సంతోషములోనికి, ఈ నిరీక్షణ కలిగిన లోకములో, ఈ నిరీక్షణ కలిగిన జీవితములోనికి మనం వచ్చి ఉందుమా? మనము కూడా ఒకవేళ యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ మనం పొందుకోకపోతే మనలో కొంతమంది బ్లాక్ డ్రెస్ వేసుకొని, రెడ్ డ్రెస్ వేసుకొని, ఎల్లో డ్రెస్ వేసుకొని, మేబీ మీలో కొంతమంది మీదనే బ్లాక్ డ్రెస్సు, కిందనే రెడ్ డ్రెస్సు, మధ్యలోని పసుపు డ్రెస్ వేసుకుంటారేమో. ఈ ఉదయకాల సమయంలో ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి, నేను ఎవరిని కూడా విమర్శించట్లేదు సుమా. బట్ నేను చెప్పేది ఏమిటంటే, ఆ రక్షణ అనుగ్రహించడానికి మనుష్యుడు కాదు, దేవుడే స్వయాన్న ఏం చేశాడు? తీర్మానం చేసుకొని, ఉద్దేశించి, ఆలోచించి ఈ భూలోకానికి వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు మోషే అంటున్నాడు, ప్రభువా దీస్ పీపుల్ belong to you. ఆ మాట నాకు చాలా ఇష్టమైంది. People, so that we are distinct, I and your people, from every other people on the face of the earth. మేము ప్రత్యేకించబడిన వారము అన్న సత్యం మిగతా వారందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే మీరే మమ్మల్ని రక్షించడానికి, మనుష్య రీతిలో మేము రక్షణ పొందుకోవడానికి, మేము విడుదల పొందుకోవడానికి, ఈ బానిసత్వము నుండి బయటికి రావడానికి మాకొక నిరీక్షణ లేని వారుగా ఉంటున్నప్పుడు మీరు నిరీక్షణ ఇచ్చారయ్యా. నిజమే కదా? మన పాప శాప బంధకాల నుండి మనల్ని విడిపించగలిగిన వారు ఎవరున్నారు? రక్త ప్రోక్షణ ద్వారానే పాప క్షమాపణ అన్న అద్భుతకరమైన సత్యం ఆకాశము క్రింద ఉంటున్న మనుషులందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ఆ పరిశుద్ధమైన రక్తమును చిందించి తన్ను తాను పాప పరిహార్థ బలిగా అర్పించుకున్న ఆ క్రీస్తును తెలుసుకోలేకపోతున్నారు. రక్త ప్రోక్షణ చెయ్యలేని వారు వెనకాల పరిగెడుతూ ఉన్నారు. ఆ సత్యాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళగలిగిన కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు నాకు ఆయన అనుగ్రహించుచున్నాడు గనుక ఒకసారి కృతజ్ఞతతో దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. రెండోదిగా, దేవుని యొక్క ప్రజలు ఎర్ర సముద్రాన్ని ఏం చేశారు? దాటిపోయారు. అంతవరకు ఎప్పుడూ కూడా అటువంటి కార్యాలు భూలోకములో ఎప్పుడూ కూడా జరగలేదు. అదే మరలా కొంచెం మీరు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు మీరు కొంచెం డీటెయిల్గా వెళ్తే అది ఎన్నో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ సో డీప్. ఆ ఎర్ర సముద్రము ఇశ్రాయేలు ప్రజలు క్రాస్ చేసిన ఆ ఎర్ర సముద్రము ఒక 15-20 అడుగులు లోతుగా ఉండేదంట. ఆ యొక్క ఎర్ర సముద్రమును దేవుడు 2 పాయలుగా చీల్చి ఆ ఎర్ర సముద్రం మధ్యలో కూడా నడుచుకొని వెళ్ళి వారు దాటుకున్న తర్వాత వారిని తరుముచున్న ఆ ఐగుప్తి సైన్యం అంతటిని ఆ ఎర్ర సముద్రములో తేలింపజేసినప్పుడు ప్రజలకు అర్థమైంది, ఏంటి? వీరు దేవుడు ప్రత్యేకమైన దేవుడు, గొప్ప దేవుడు, శక్తి కలిగిన దేవుడు, ఆ దేవునికి చెందిన వారు వీరు. దట్స్ వాట్ మై పాయింట్ ఈస్. దేవుని సంగమా, ఆ దేవునికి చెందిన వారు అని స్టార్టింగ్లో తెలుసుకుంటే సరిపోదయ్యా, మా అంత్యశ్వాసం వరకు కూడా అదే సాక్ష్యాన్ని మేము కలిగి ఉండాలయ్యా అని మోషే దేవుని సన్నిధానంలో ఒప్పుకుంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని సంగమా, మూడోదిగా, బికాస్ పీపుల్ వేర్ ఈటింగ్ వితౌట్ కుకింగ్. 50 లక్షల మంది, 40 వాటెవర్ లెక్క యూ వాంట్ టు డూ ఇట్, ఆ అరణ్య మార్గములో వారు వెళ్తున్నప్పుడు ఒక్కసారి కూడా పొయ్యి వెలిగించలేదు. దే వర్ ఈటింగ్ వితౌట్ కుకింగ్. వారు ఏ రీతిగా భోజనం చేశారంటే వంట వండుకోకుండా భోజనం చేశారు. దాన్ని ఎవరిచ్చారు?
ఎవరిచ్చారు? దేవుడు స్వయాన్న ఇచ్చాడు. అందుచేత మోషే అంటున్నాడు, ప్రభువా మేము మీకు చెందిన వారమని, మీరొక్కరే మమ్మలను పోషించిన దేవుడని ఇంతవరకు, లేకపోతే ఈ సీనాయి పర్వతము దాటుతున్న కొన్ని దినముల వరకు ప్రజలు తెలుసుకున్నారయ్యా. ఇప్పుడు కూడా ఆ విషయాన్ని తెలుసుకోవాలి. దేవుడు వారిని విడిచిపెట్టేశారు అనకూడదు, వారంతటి వారుగా వెళ్ళిపోయారు అనకూడదు. మీ ప్రజలముగా మేము ఉండాలని మేము ఆశిస్తున్నాము గనక మీరు మాతో కూడా తప్పనిసరిగా రావాలి. దేవుని సంగమా, I just want you to relate yourself with that wonderful truths from the people of Israel. ఇశ్రాయేలు ప్రజల యొక్క చరిత్రలో నుండి, వారి ప్రయాణములో నుండి మన యొక్క జీవిత ప్రయాణములో అటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉండడానికి సమర్పించుకోవాలని క్రీస్తు రాయబారుగా నేను మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. లెట్ నాట్, మనలో ఎటువంటి గర్వం రానివ్వద్దు. ఇది నేను చేశాను, ఇది నేను కట్టాను, ఇది నేను వెళ్ళాను, ఇది నేను సమాధానపరిచాను, ఇది నేను అన్న గర్వం వద్దు. నాశనమునకు ముందు ఏం నడుస్తుంది? గర్వం నడుస్తుంది. లెట్ గాడ్ బీ ద కింగ్ ఆఫ్ అవర్ లైఫ్. ఆ దేవుడే మన జీవితానికి రాజుగా, ప్రభువుగా, ఆయనే సమస్త విధమైన ఘనత, మహిమ, ప్రభావములు తెలుసుకున్నట్లుగా, తీసుకున్నట్లుగా మన జీవితంలో మన జీవిత సాక్ష్యం, మన కుటుంబ సాక్ష్యం, మన వ్యాపార సాక్ష్యం, మన ఉద్యోగ సాక్ష్యం, మన బిడ్డల సాక్ష్యం, మన సంఘ సాక్ష్యం, దేవుడు మనకు అనుగ్రహించిన దర్శనం యొక్క సాక్ష్యం అదే ఉండాలి, అదే ఉండాలి. లెట్ నాట్ ఎనీథింగ్, నేను అన్న మాట రానివ్వకుండా దేవుడు అనే మాటని ఎల్లప్పుడూ మనం జ్ఞాపకం చేసుకొని మనం ముందుకు వెళ్దాం. నాలుగోదిగా, బికాస్ పీపుల్ వేర్ వాకింగ్ ఇన్ ద డెజర్ట్ in the forest without a GPS. ఎటువంటి ఈవెన్ మోషే కూడా తెలియదు. ఆ 13వ అధ్యాయంలో మరలా మీరు ఇంటికి వెళ్ళి చదువుకున్నట్లయితే 3.5 దినాల్లో చేరుకోవలసిన ఆ దేశానికి దేవుడు 40 సంవత్సరాలు క్రొత్త మార్గములోనికి తీసుకుని వెళ్ళాడు. ఆ మార్గము దేవునికి ఒక్కరికే తెలుసు, మోషేకి తెలియదు. ఎటువంటి GPS లేకుండా, ఎటువంటి క్వశ్చన్ మార్క్ లేకుండా వారు ఏం చేశారంటే, మోషే దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. దేవుడు అన్నాడు, గో రైట్. అందరూ కూడా కుడివైపు వెళ్ళిపోయారు. అక్కడ నుండి క్లైంబ్ అప్ ద మౌంటైన్, కొండ ఎక్కిపోయారు. గెట్ ఇన్ టు ద వ్యాలీ, అక్కడ నుండి లోయలోనికి దిగమంటే లోయలోనికి దిగారు. మోషే ఎందుకు తీసుకొని వెళ్తున్నావు అని ఒక్కరు ప్రశ్నించలేదు. ఆ కారణమును బట్టి మోషే అంటున్నాడు, ప్రభువా మేము మీకు చెందిన వారమని ఆనాటి ప్రపంచమంతా తెలుసుకున్నట్లుగా మీరు మాతో కూడా రండయ్యా, మాతో కూడా రండయ్యా అంటున్నాడు. ఐదోదిగా దే వర్ మూవింగ్ ఇన్ ద ఫారెస్ట్ వితౌట్ ఎనీ సెక్యూరిటీ. వారికి సైన్యం లేదు, బాడీ గార్డ్స్ లేరు, కాపద వాచ్మెన్స్ లేరు, ఎవరూ లేరు. ఆ ఎడారిలో నడుచుచున్నప్పుడు ఎన్ని సింహాలు వారి వైపు చూచాయో, ఎన్ని పులులు వారి వైపు చూచాయో, ఎన్ని ఎలుగుబండులు చూచాయో. అలనాడు దానియేలు సింహపు బోనులో ఉన్నప్పుడు నోరు ముయించిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలు వెళ్తూ ఉండగా ఆ అడవి మృగములన్నిటి యొక్క నోరును దేవుడు ముయించాడు. దేవుడు ముయించాడమ్మా. ఎదుర్కోలేదు అనుకుంటున్నారు. నేను అనుకుంటున్నాను మేబీ సింహముల గుంపులు వారు ఎదుర్కొన్నారు, సింహపు గుంపులు వారు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ కూడా ఆ సింహముల గుంపులన్నీ కూడా నేను అనుకుంటున్నాను నోరు మూసుకొని మేబీ వారు వెళ్ళిన దాకా కూడా సాష్టాంగపడి ఆ దేవుని స్తుతించి ఉండొచ్చు, ఆ దేవుని ఆరాధించి ఉండొచ్చు. ఆ దినాల్లో మొబైల్స్ లేవు గనుక ఇశ్రాయేలు ప్రజలు ఫోటోలు తీసుకోలేదు, లేకపోతే ఫోటోలు తీసుకొని మనకు వదిలిపెట్టినేమో. బట్ ఐ బిలీవ్ దేవుడే వారి యొక్క సంరక్షకుడిగా ఉండి ఇశ్రాయేలు ప్రజలను ఆయన నడిపించాడు గనుక మోషే అంటున్నాడు, ప్రభువా మీ సహాయము లేకపోతే, మీ తోడు లేకపోతే ఇటువంటి అరణ్యములో మేము వెళ్ళలేం. ఎప్పుడో జంతువులకు మేమందరము కూడా ఏమైపోదాం, బలైపోదాం. ఆ కారణమును బట్టి మా సాక్ష్యము విన్నవారు, మమ్మల్ని చూచుచున్నవారు మేము మీకు చెందిన వారముగా వారు గుర్తెరగాలి గనక తప్పక మీరు మాతో కూడా రావాలి.
ఆరోదిగా మోషే ఆ మాట చెప్పడానికి కారణం ఏమిటంటే దే వేర్ మూవింగ్ ఇన్ ద హీటెడ్ ఫారెస్ట్ వితౌట్ అన్ అంబ్రెలా. గొడుగు లేకుండా ఆ కఠినమైన ఆ థిక్ ఫారెస్ట్లో వారు నడుస్తున్నారు. ఎండ ఎలాగుంటుంది అంటే, నేను ఒకసారి వెళ్ళాను ఇజ్రాయెల్ దేశానికి, ఐగుప్తు దేశానికి వెళ్ళాను. యాక్చువల్గా మేము అన్నయ్య ఫ్యామిలీ పౌలు చేసిన 3 మిషనరీ జర్నీలు దాని ట్రిప్కు వెళ్దాం అనుకున్నాం. కానీ దేవుడు మా కోరికను నెరవేర్చలేదు. మేబీ రానున్న దినాల్లో నెరవేరుస్తాడేమో తెలియదు. కానీ ఏదైనప్పుడు కూడా ఆనాడు మేము ఎయిర్ కండిషన్ బస్సులో ఉన్నప్పటికీ కూడా ఆ ఎండ తట్టుకోలేకపోయారు. అంత ఘోరమైన ఎండ. ఎందుకంటే ఆ రోడ్లన్నీ వేసినప్పటికీ కూడా ఆ యొక్క ఎడారిలో వెళ్తున్నప్పుడు ఆ ఏసీ పనిచేసేది కాదు, అంత వేడిగా ఉండేది. ఇప్పుడు అంటే అప్పుడు ఇంకెంత ఘోరంగా ఉండేదో. కానీ వారికి గొడుగు లేకుండా దేవుని యొక్క వాక్యం అంటుంది, పగల మేఘ స్తంభముగా దేవుడు వారిని నడిపించాడు. అందుచేత మోషే అంటున్నాడు, ప్రభువా యు మస్ట్ బీ దేర్ విత్ us. ఇంకా ముందు ఎటువంటి ప్రయాణం ఉంటుందో మాకు తెలీదు, ముందు ఎటువంటి పరిస్థితులు ఉంటాయో మాకు తెలీదు. అందుచేత మేము చల్లగా వెళ్ళాలి అంటే, ఆరోగ్యముగా వెళ్ళాలి అంటే మీరు మాతో కూడా రావాలి. ఆర్ యు ఆస్కింగ్ గాడ్ టు కమ్ విత్ యూ? ఈ మాటలు వింటుండగా దేవుని సంగమా, నీవు దేవుణ్ణి అడుగుతున్నావా? దేవుడా, కొన్నిసార్లు మేము మిమ్మల్ని విడిచిపెట్టేశాం, మీ ఆలోచన విడిచిపెట్టేశాం, నాది అనుకున్నాను, నీ సన్నిధానాన్ని విడిచిపెట్టేశాను, నీ కార్యాన్ని విడిచిపెట్టేశాను, నీకు ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను పక్కన పెట్టేశాను, నా సొంత ఆలోచనతో వెళ్ళాను. కానీ ఉదయకాల సమయంలో ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో నుండి నీవు నాతో మాట్లాడుతూ ఉండగా, ఇదిగోనయ్యా నా జీవితాన్ని సమర్పిస్తున్నాను, నీవు నాతో కూడా రావాలి, నా కుటుంబంతో కూడా ఉండాలి, మేము ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మమ్మల్ని విడిచిపెట్టద్దయ్యా, మాతో కూడా ఉండయ్యా అని ప్రార్థన చేసుకుంటారా హృదయములో? దేవుడు మనతో కూడా ఉంటే దేవుని సంగమా, జయము మందే, జయము మందే. యుద్ధము యెహోవాదే. ఆయనే మనల్ని నడిపిస్తాడు, ఆయనే మన కొరకు చింతిస్తున్నాడు, ఆయనే మన కొరకు ఆలోచిస్తున్నాడు. ఆయన మన జీవితానికి కావలసిన సమస్తమును కూడా ఆయన జరిగిస్తాడు. ఉదయం మాత్రమే కాదు, రాత్రి థిక్ డార్క్నెస్, కఠిన చీకటి. హుదూద్ దినాల్లో మనకి కొంత కఠిన చీకటిని కొన్ని దినాలు మనం అనుభవించాం. ఎందుకంటే ఎక్కడా లైట్లు లేవు కదా. కఠిన చీకటి అంటే ఎలాగుంటుందో ఆ దినాల్లో చూసాం. అటువంటి కఠిన చీకటిలో ఇశ్రాయేలు ప్రజలు వెళ్తూ ఉండగా రాత్రి అగ్నిస్తంభముగా ఉండి వారికి కఠిన చీకటి లేకుండా దేవుడు వారితో కూడా ఉండి నడిపించాడు. అందుచేత మోషే అంటున్నాడు, అయ్యా యు మస్ట్ బీ విత్ us. మీరు మాతో కూడా ఉండాలి, మీరు మాతో కూడా లేకపోతే కఠిన చీకటిలో రాళ్ళు తన్నుకొని పడిపోతామయ్యా, అడవి సింహాలు వచ్చి మమ్మల్ని తినేస్తాయ్యా. అయ్యో, దేర్ ఇస్ ఎ గ్రేటర్ డేంజర్, దేర్ ఫోర్ యూ మస్ట్ కమ్ విత్ us. ఆ కారణమును బట్టి తప్పక మీరు మాతో కూడా రావాలయ్యా, మీరు మాతో కూడా రాకపోతే మేము ముందుకు వెళ్ళలేమయ్యా. అటువంటి ప్రార్థన దేవుని సంగమా మీ నా జీవితాల్లో ఉందా? 40 సంవత్సరాలు ఏ హాస్పిటల్ లేకుండా, ఏ మందులు వేసుకోకుండా ఇశ్రాయేలు ప్రజలు ఆ అరణ్యములో నడిచేశారు. మనకి ఇప్పుడు తుమ్మితే ట్యాబ్లెట్ కావాలి, దగ్గుతే ట్యాబ్లెట్ కావాలి, కళ్ళు తిరిగిపోతే ట్యాబ్లెట్ కావాలి, అంబులెన్సులు కదా, ఎక్కడ పడినా కూ 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 అని అరుస్తూనే ఉంటుంది. ఐ థింక్ నేను వైజాగ్ ఫేత్ సిటీకి వెళ్ళే త్రావలో ఒక్కసారి అరుపు ఉండకుండా ఇంతవరకు ప్రయాణం చేయలేదేమో అనుకుంటున్నాను. ఒకవేళ ఇటు వెళ్ళినా అటు వెళ్ళినా ఎక్కడో ఒకచాటి అరుస్తూనే ఉంటుంది. కానీ ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరములు ఒక్క అంబులెన్స్ సహాయము లేకుండా, ఒక్క హాస్పిటల్ సహాయము లేకుండా అరణ్యములో నడవడానికి దేవుడే కారణం, దేవుడే కారణం. అందుచేత మోషే అంటున్నాడయ్యా, మీరు మాతో కూడా రావాలి, మీరు మాతో కూడా రాకపోతే మేము ముందుకు వెళ్ళము, మేము ఇక్కడే ఉండిపోతాం.
మీరు మరలా మనసు మార్చుకొని మాతో వస్తేనే తప్ప మేము ముందుకు వెళ్ళం. ఎందుచేతనంటే మీ ద్వారా వీ హ్యావ్ రిసీవ్డ్ ఎ టెస్టిమనీ. మీ యొక్క క్రియల ద్వారా మాకు ఒక సాక్ష్యం దొరికింది. మీ క్రియల ద్వారా మా జీవితానికి ఒక అర్థం వచ్చింది. మీ క్రియల ద్వారా మాకు ఒక మర్యాద వచ్చింది. మీ ద్వారా మాకు ఒక స్టేటస్ వచ్చింది. మా అంతటి మేముగా ఎంతవరకు బానిసలుగా ఉండేవారు అయ్యా. ఇప్పుడు అయ్యగారు అంటున్నారు, ఇప్పుడు అమ్మగారు అంటున్నారు, ఇప్పుడు గుడ్ మార్నింగ్ సార్ అంటున్నారు. అది మా బట్టి కాదు. మా యొక్క బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మమ్మల్ని పలకరించడానికి ఏ యోగ్యత మాలో లేదు. అందుచేత మీరు మాతో కూడా రావాలి. మీరు ఉండడం బట్టి మాకు ఈ మర్యాద దక్కింది. దేర్ఫోర్ ప్లీజ్ కమ్ విత్ us. మీరిచ్చిన సాక్ష్యాన్ని మేము నిలబెట్టుకోవాలనుకుంటున్నామయ్యా. మీరు మాతో కూడా రారా అని దేవుడు మోషే దేవునితో అంటుండగా, ఈ ఉదయకాల సమయంలో వాట్ ఈస్ యువర్ ప్రేయర్? దేవుని సంగమా, నీ ప్రార్థన ఏమిటి? నీ ఆలోచన ఏమిటి? నీ కోరిక ఏమిటి? పరిశుద్ధాత్మ దేవుడు సమస్తమును ఆయన ఎరిగి ఉన్నాడు గనుక మనం ముందుకు వెళ్దామా? 9వదిగా ఇంకా ఏం జరిగింది? దే వర్ ఏబుల్ టు వాక్ వితౌట్ హార్సెస్ అండ్ క్యామల్స్. ఎందుకంటే అక్కడ ఎక్కడ గుర్రాలు కానీ ఒంటెలు కానీ తెచ్చుకున్నట్లుగా బైబిల్లో చెప్పబడలేదు. వారు కాలినడక చేతనే నడిచారు 40 సంవత్సరాలు. దేవునికి వాక్యం ఏమంటుంది? వారు చెప్పులు అరిగిపోలేదంట. మనకి చెప్పులు, మీ చెప్పులు ఎప్పుడు అరుగుతాయో తెలియదు కానీ 6 నెలలకు ఒక చెప్పు మార్చుకోవాల్సి వస్తుంది. అంటే కొంచెం ఎక్కువ నడుస్తున్నాను అన్నమాట. ఈ ఉదయకాల సమయంలో మేబీ సంవత్సరానికి ఒక చెప్పైనా మార్చకపోతే మీరు చర్చకు వచ్చినప్పుడు మాత్రమే నడుస్తున్నట్టున్నారు. అందుకే మీకు బీపీలు షుగర్లు రావడంలో తప్పేం లేదు. వాట్ ఎవర్ 40 సంవత్సరాలు వారికి ఏం కలగలేదు, వారు చెప్పులు అరిగిపోలేదు. ఎందుకంటే ఇంకెక్కడ టెక్స్టైల్స్ లేవు, సిఎంఆర్ లేదు అప్పుడు. వాట్ ఎవర్ టెక్స్టైల్స్, ఏ టెక్స్టైల్స్ కూడా లేదు. వారు ఈ ఐగుప్తి దేశములో నుండి తెచ్చుకున్న వస్త్రధారణే వారికి వస్త్రం. అందుచేత దేవునికి వాక్యం అంటుంది, వారి వస్త్రము కూడా ఏమవ్వలేదు. వావ్! దేవుని సంగమా, దట్ హ్యాస్ హ్యాపెండ్ జస్ట్ బికాస్ ఆఫ్ గాడ్. దేవుని బట్టియే ఆ కార్యము జరిగింది. దేవుని బట్టియే ఆ కార్యము జరిగింది. దేవుని సన్నిధి బట్టియే అటువంటి అద్భుతం జరిగింది కనుక మోషే అంటాడయ్యా, మీరు మాతో కూడా రావాలి. అటువంటి అద్భుతం మీరు మాతో కూడా రాకపోతే ఇంకొక త్రావులో నుండి మేమేం చేయాలి? కొంతమంది ఆ దగ్గర ఉన్న టౌన్కి వెళ్ళి బట్టలు తెచ్చుకోవాలి, చెప్పులు తెచ్చుకోవాలి, మాకు కావాల్సిందంతా తెచ్చుకొని మేము ముందుకు వెళ్తేనే కానీ మళ్ళీ ముందుకు వెళ్ళలేము. అందుచేత మీరు తప్పక మాతో కూడా రావాలి అని మోషే దేవుని బ్రతిమాలుకుంటున్నాడు. అది మాత్రమే కాదు, 10వదిగా మనం చూసినట్లయితే దే వర్ డెలివరింగ్ చిల్డ్రన్ వితౌట్ లేబర్ రూమ్. ఎటువంటి ప్రసవ గదులు లేకుండా ఆ అరణ్యములోనే బిడ్డలను కూడా కనేశారు. అది దేవుని యొక్క కృప, అది దేవుని యొక్క దయ. దేవుడు వారి పట్ల ఆలోచించిన ఆ అద్భుతమైన కార్యాలు. 11వదిగా దే వర్ డిఫీటింగ్ ఎనిమీస్ వితౌట్ ట్రైన్డ్ సోల్జర్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ వెపన్స్. తర్బీదు పొందుకున్న సైనికులు లేకుండా, వారికి కావలసిన ఆయుధాలు లేకుండా శత్రువుల్ని జయించేశారు. ఎలా జయించేశారు? వారు మౌనముగా ఉండేవారు, దేవుడు వారి తరపున యుద్ధాలు జరిగించేవాడు. కెన్ యూ అండర్స్టాండ్? దేవుడి సంగం అర్థం అవుతుందా? ఈ మాటలు చదువుతున్నప్పుడు నా హృదయంలో గొప్ప సంతోషం, గొప్ప ఆనందం. అప్పుడు నేను నిజముగానే, ప్రభువా యూ మస్ట్ బీ దేర్ విత్ మీ, నాతో కూడా మీరు ఎల్లప్పుడూ ఉండాలయ్యా. మీరు తోడు లేకపోతే నేను ముందుకు వెళ్ళలేను. ఈ వాట్ ఎవర్ ఐ యామ్ ఈ సింప్లీ బికాస్ హూ యు ఆర్. నేను ఏమై ఉన్నానో దానికి కారణభూతుడు మీరే గనుక మీరు మాతో కూడా, మీరు నాతో కూడా ఉండి తీరాలి. లెట్ పీపుల్ అండర్స్టాండ్ దట్ ఐ హ్యావ్ ఎ టెస్టిమనీ బికాస్ ఆఫ్ యువర్ ప్రెసెన్స్. మీ యొక్క సన్నిధిని బట్టి నా జీవితానికి ఒక సాక్ష్యం ఉందని, నాకొక రూపం ఉందని, నాకొక ఆకారం ఉందని, నాకొక పేరు ఉందని ప్రజలు తెలుసుకొనులాగున మీరు మాతో కూడా రావాలని మోషే దేవుణ్ణి అడుగుతున్నాడు. ఆఖరిగా దే వర్ వర్షిపింగ్ గాడ్ వితౌట్ బిల్డింగ్స్ అండ్ వితౌట్ టెంపుల్స్.
వారు ఆ రీతిగా ప్రయాణం చేస్తున్నప్పుడు అంతవరకు ప్రత్యక్ష గుడారం మోషే అక్కడ పాలెము వెలుపలు వేసినప్పటికీ కూడా ఐ థింక్ వారు అంతవరకు ఇంకా ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా ఎటువంటి మందిరము లేకపోయినా, ఎటువంటి బిల్డింగ్స్ లేకపోయినా, వారికి తోచినప్పుడెల్లా దేవునికి బలియాగం అర్పిస్తూనే ఉన్నారు, దేవుని స్తుతిస్తూనే ఉన్నారు. అందుచేతనే నూతన నిబంధన క్రైస్తవ విశ్వాసులుగా మనం ఎల్లప్పుడూ చేయవలసిన మన బాధ్యత ఏమిటంటే ఎడతెగక ప్రార్థన చేయాలి, ఎడతెగక కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఎడతెగక దేవుని ఆరాధించాలి. మనకు ఒక పర్టికులర్ టైం అన్నది ఏం లేదు. రిపీట్ అగైన్, దేవుని సంగమా, మనకు ఒక ప్రత్యేకమైన సమయం ఆరాధించడానికి 7 గంటల 3 నిమిషాలని లేదు, 10 గంటల 52 నిమిషాలని లేదు. మన హృదయం ఎప్పుడైతే ఆ సత్యాన్ని గుర్తెరుగుతాడో, ఇట్ ఈజ్ యూ, దేవుని చేతనే నేను ఈ రీతిగా ఉంటున్నాను, ఇప్పుడు నేను ఊపిరి పీల్చుకోవడానికి ఆయనే కారణభూతుడు అన్న సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటావో, నోర్లు తెరిచి అన్య భాషల్లో దేవుని ఆరాధించడమే, నోర్లను తెరిచి దేవుని స్తుతించడమే, నోర్లను తెరిచి దేవునికి సమర్పించుకోవడమే. దేవునికి మనకి ఆ కనెక్షన్ ఎప్పుడు కూడా కట్ అయిపోకూడదు. ఐ రిపీట్ అగైన్, మీకు మన దేవునికి, అమ్మా అయ్యా, మనకి మన దేవునికి ఆ కనెక్షన్, ఆ సంబంధం ఎప్పుడూ కట్ అయిపోకూడదు, ఎప్పుడు ఆన్లోనే ఉండాలి. నేను కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు నేను ఫోన్ చేసి అంటాను, నేను మీ గమ్యం చేరుకుందాకా లైన్లో ఉండరా బాబు అంటాను. ఎందుకు చేతనంటే ఆ లైన్ కట్ అయిపోయాడంటే మరలా జీపీఎస్ అక్కడికి ఇక్కడికి తీసుకొని వెళ్ళిపోయి ఊరంతా తిప్పేస్తుంది. అక్కడే ఉన్నాడు కానీ ఊరంతా తిప్పుకొని తీసుకెళ్తాడు. అంచేత లైన్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ బోర్డు ఉందా, అక్కడ విశాఖ మిల్క్ డైరీ ఉందా, అక్కడ సత్యసాయి స్కూల్ ఉందా, అక్కడ అలాగ అడుగుతున్నప్పుడు మనకేం తెలియదు. కరెక్ట్ అదిగో అక్కడ ఉన్నా. ఆ లైన్లో ఉన్నప్పుడు త్రోవ తప్పిపోకుండా వెళ్తాం. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెవి కలిగిన ప్రతి ఒక్కొక్కరితో అంటున్నాడమ్మా, అయ్యా, యూ ఆల్వేస్ బీ కనెక్టెడ్ టు యువర్ గాడ్. నిన్ను సృష్టించిన, నిన్ను రక్షించిన దేవునితో ఎల్లప్పుడూ నీవు కనెక్ట్ అయి ఉండాలి, ఎప్పుడు నీవు దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఆ సంబంధం తెగిపోకూడదు. ఆయన నీతో కూడా ఉన్నట్లయితే నీ ఆలోచనలన్నీ ఆయనను సంతోషపరిచినదిగా ఉంటుంది. మన కుటుంబ జీవితం ఆయనను సంతోషపరిచినట్లుగా ఉంటుంది. మనం చేయుచున్న ప్రతి కార్యం ఆయనను సంతోషపరిచినట్లుగా ఉంటుంది. ఈ ఉదయకాల సమయములో దేవుని సంగమా, if we want to be different on the face on this earth, ఈ భూలోకములో ఒక ప్రత్యేకించబడిన వారుగా, అగైన్ మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయం ఎంతమంది చదివారో నాకు తెలియదు కానీ ఈ 2024వ సంవత్సరం ముగించక ముందు ఒకసారి మరలా చదవండి అమ్మా. ఒకవేళ చదవకపోతే ఒకసారి ప్లీజ్ టేక్ టైమ్ అండ్ రీడ్ మాథ్యూ 5, 6, 7 3 సార్లు 5 సార్లు 10 సార్లు 20 సార్లు చదివి మోకాల్లో ఉండి చదవండి. అప్పుడైనా కొంచెం బుర్రలోనికి ఎక్కుతుందేమో. ఆ మాటలు చదివితే సరిపోదు, ఆ మాటలు ప్రార్థనతో చదివి, ప్రభువా ఆ మాటల ప్రకారంగా జీవించడానికి నాకు సహాయం చేయండి తండ్రి అని దేవుణ్ణి అడుగుదాం. దేవుని సంగమా, అది మొన్న రెవరెండ్ చాండీ జాన్ గారు వారి మిసెస్ ఐ థింక్ మొన్న శుక్రవారం వరకు కూడా మాతో ఉన్నారు కనుక వారి సంభాషణలో వారు ఏమన్నారంటే, ప్రపంచంలో ఉన్న ఒక గొప్ప ప్రవక్త, అంటే కొన్ని ఆయన చెప్పిన ప్రవచనాలన్నీ ఇప్పటి వరకు బాగా నెరవేర్చబడ్డాయంట. ఆయన ప్రవచించి అన్నాడంట, డొనాల్డ్ ట్రంప్ విల్ బి ద లాస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అన్నాడంట. ఆయన ప్రవచించి అన్నాడంట, అమెరికా దేశానికి డొనాల్డ్ ట్రంప్ ఆఖరి ప్రెసిడెంట్. అంటే దాని అర్థం ఏంటో తెలుసా, 3వ ప్రపంచ యుద్ధం ఆయన దిగిపోక ముందు, లేకపోతే ఇంకా ఆయన పరిపాలనలో తప్పనిసరిగా భూలోకానికి వచ్చేస్తుంది. అమ్మా, చెవి తెరిచి దేవుని మాటలు, ఎవరు వ్యాపారాలు మానేయొద్దు, ఉద్యోగాన్ని మానేయొద్దు, స్కూళ్ళు మానేయొద్దు, హాస్పిటల్ ఉద్యోగం మానేయొద్దు, అన్నీ చేసుకోండి కానీ మీ హృదయం మాత్రం దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. ఆదివారపు సహవాసాన్ని మానేయొద్దు, శుక్రవారం ఉపవాస ప్రార్థన మానేయొద్దు. ఎందుచేతనంటే నేను 8 సంవత్సరాలంటే నాకు ఇప్పుడు అర్థమైంది, 5 సంవత్సరాలు కూడా లేదు. ఇంకా అర్థం అవుతుందా?
దేవుని యొక్క వాక్యానుసారముగా నీవు నేను జీవించకపోతే నరకానికి పోతావు, నరకానికి పోతావు, నరకానికి పోతావు. ఇక్కడ నీ భర్తను మోసగించినట్లుగా, నీ భార్యను మోసగించినట్లుగా, నీ పిల్లలను మోసగించినట్లుగా, నీ తల్లిదండ్రులను మోసగించినట్లుగా నేను ప్రకటన చేయుచున్న దేవుణ్ణి నీవు మోసగించలేవు. నీవు మోసగించలేవు. దేవుని సంగమా, మీరు మోసగించలేరు గనుక ఇప్పుడైనా మారు మనసు పొంది, పశ్చాత్తాపం పొంది, మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయాన్ని చదివి దాని ప్రకారముగా జీవించు. లేకపోతే నీ గమ్యం నరకం. ఇక్కడ నువ్వు తికమక్క పెట్టేసి ఆడు పొరపాటు చేసి ఈడు పొరపాటు చేసి నీవు చెప్పిందే కరెక్ట్ అనిపించుకోవచ్చు. రిపీట్ అగైన్, నీవు తికమక్క చేసేసి ఏం చేస్తావు? మన సహోదరులకు దేవుడిచ్చే తెలివితేటలు నేను అప్పుడప్పుడు ఆశ్చర్యపోతుంటాను. ఆ తెలివితేటలు దేవుని కొరకు వాడితే ఎంత అద్భుతకరంగా ఉంటుంది. ఒకసారి ఆలోచిస్తారు. 2024వ సంవత్సరం ముగించడానికి 11th మంత్ యొక్క ఆఖరి ఆదివారం. నెక్స్ట్ వీక్ వచ్చేసిందంటే డిసెంబర్ 12వ నెలకు వచ్చేసాం. అంటే ఈ క్యాలెండర్ మార్చేవలసిన సమయం వచ్చేసింది. కానీ ఒకసారి ఆలోచిస్తారా, ఈ 11 నెలల్లో 11 మందికి సాక్ష్యం చెప్పావా నీ గురించి, దేవుని గురించి? ఒక్కరినైనా ప్రభులోనికి నడిపించావా? నీకు అధిక తెలివితేటలు లేవంటున్నది ఉంది, ఒప్పుకుంటాను. చంద్రబాబు నాయుడు గారి కన్నా బహు తెలివితేటలు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. కానీ క్వశ్చన్ ఈస్, హ్యావ్ యూ బ్రాట్ ఈవెన్ సింగిల్ పర్సన్ టు ద లార్డ్? పోనీ దేవుని దగ్గరికి వాళ్ళు రాక్కర్లేదు, ఎందుచేత మనం ఎవరిని తీసుకొని రాలేము కదా. కానీ వారికి యేసే గురించి చెప్పావా? నోరు తెరిచి వివరముగా నీకు తెలిసిన భాషలో, అయ్యా 2024 సంవత్సరముల క్రితము యేసు క్రీస్తు వారి భూలోకానికి వచ్చాడయ్యా, మన యొక్క పాప పరిహార్థ బలిగా ఆయన చనిపోయాడయ్యా, మరణించాడు, మరణము నుండి పునరుద్ధరణగా తిరిగి లేచాడు, ఆయన సజీవుడు, ఆయన రాజులకు రారాజుగా, ప్రభువులకు ప్రభువుగా వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు క్రైస్తవుల్ని తీసుకొని పోడు, ఈ బైబిల్ ప్రకారముగా జీవించుచున్న వారిని మాత్రమే తీసుకొని పోతాడు. అందుచేత నీవు మతం మార్చుకోక్కర్లేదు, నీ హృదయాన్ని మార్చుకో అని ఎవరితోటైనా చెప్పావా? చెప్పిన తర్వాత వారి కొరకు ప్రార్థించావా? కొన్నిసార్లు మనకు హుషారు కదా, ఏటి మొక్కలు నాటేస్తాం కానీ నీరు మాత్రం పోయి. అది కావాలంటే బతకమే కాదు. మన భారతదేశంలోనే ఉంటుందో మిగతా దేశాల్లో ఉంటుందో నాకు తెలియదు. కానీ మన భారతదేశంలో ఏం చేస్తారు, పెద్ద పెద్ద వారందరూ కూడా చీపురు కట్ట పట్టుకొని ఫోటో ఇస్తారు. తుడిసారా? అట్లీస్ట్ ఒక 2 తుడుపులు తుడిసారంటే లేదు, ఫోటోయే. పనికి మాలిన మీడియా కూడా ఏం చేస్తుంది, ఫలానా వ్యక్తి తొడవడం ప్రారంభించాడు, స్వచ్ఛ భారత్. ఈ ఉదయకాల సమయంలో దేవుని సంగమా, అలాగైపోకూడదు మన జీవితం, అలాగైపోకూడదు మన కుటుంబాలు, అలాగైపోకూడదు మన సంఘం. వీ షుడ్ బి ఏబుల్ టు విట్నెస్, వీ షుడ్ బి ఏబుల్ టు బ్రింగ్ సమ్ పీపుల్ టు ద నాలెడ్జ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు గురించి ఇతరులతో చెప్పాలి, వారి గురించి దేవుని సన్నిధానములో కన్నీటితో మనం ప్రార్థన చేయాలి. ఫలమును అనుగ్రహించేది పరిశుద్ధాత్మ దేవుడు. నా ప్రశ్న, నా యొక్క క్లియరెన్స్ ఎప్పుడు కూడా ఏ రీతిగా ఉంటుందంటే, డిడ్ ఐ ఇన్ఫార్మ్ ద పీపుల్ వాట్ ఐ నీడ్ టు ఇన్ఫార్మ్? నేను చెప్పవలసింది చెప్పానా లేదా? అది నా పాయింట్ ఎప్పుడు కూడా. అందుచేత క్రిస్మస్ సీజన్లో నేను ఎంతమందికి యేసు క్రీస్తు వారి యొక్క సందేశాన్ని పంపిస్తానో నాకు తెలియదు. నా మొబైల్లో ఐ థింక్ 3000 ప్లస్ కాంటాక్ట్స్ ఉన్నాయి, వాటందరికీ పంపిస్తాను. ఐ థింక్ రెజరక్షన్ రోజు ఐ థింక్ ఒకరికి పంపించినప్పుడు ఆనందపురంలో ఒక న్యూస్ జర్నలిస్ట్ ఏం రాశాడంటే, ప్లీజ్ డోంట్ సెండ్ మెసేజెస్ లైక్ దిస్ టు మీ అని రాసి. మళ్ళా డిసెంబర్లో పంపిస్తాను ఆయన మరలా. ఎందుకంటే నా యొక్క విషయం ఆయన అంగీకరించాడో లేకపోతే నన్ను తిట్టుకుంటాడో అన్నది నాకేం ప్రాబ్లం కాదు. నా ప్రాబ్లం ఏమిటంటే సత్యాన్ని చెప్పానా లేదా. సత్యము తెలుసుకోవడానికి ఒక అవకాశాన్ని క్రీస్తు యొక్క ప్రేమను బట్టి నేను వారికి ఇచ్చానా లేదా అన్నది అంతే. అందుకే
దేవుని కృపను బట్టి నేను అనుకున్న దానికన్నా నేను బలవంతంగా ఏ మీటింగ్ పెట్టలేదు సుమా. నేను అనుకున్నాను మీరు మీటింగ్ పెట్టుకోకపోతే హాయిగా దుప్పటి కప్పుకొని పడుకుందాం అనుకున్నాను. ఆల్మోస్ట్ నేను పెట్టిన ఆ మీటింగ్లో ఐ థింక్ 8వ తారీఖున మన గ్రేసీ ఆరిలోవా గ్రేసీ వారి ఇంటి దగ్గర మీటింగ్ పెడతాం మరలా. ఇంకా అది కూడా ఒక ఎడిషన్ ఉంది. ఎక్కడ నేను బలవంతంగా పెట్టలేదు. కానీ ఉదయకాల సమయంలో దేవుని సంగమా, వీ షుడ్ బి ఏబుల్ టు యూజ్ ఎవ్రీ ఆపర్చునిటీ టు మేక్ హిమ్ నోన్. ఆయన సత్యాన్ని, ఆయన ప్రేమను, ఆయన కనికరాన్ని మనం ఇతరులతో. మోషే అంటాడు, ప్రభువా మీరు మాతో కూడా రావాలి. ఎందుచేతనంటే వీఆర్ సంబడి బికాస్ ఆఫ్ యూ. మేము ఏమీ లేని వారుగా ఉంటున్నప్పటికీ కూడా మేము ఒక జనముగా ఇప్పుడు తీర్చబడబోతున్నాము అంటే అది మీ కృప, అది మీ దయ, మీ సన్నిధి మాత్రమే అని మోషే ఒప్పుకుంటున్నాడు. అంచేత మర్చిపోదు దేవుని సంగమ. మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, యవన బిడ్డలారా తప్పక తప్పక తప్పక, స్త్రీలారా తప్పక, పురుషులారా తప్పక, తండ్రులారా తప్పక, తల్లులారా తప్పక, సహోదరి సహోదరులారా తప్పక ఒకసారి మరల చదవండి, ఇంకొకసారి చదవండి, అర్థమైందాక చదవండి. దాని ప్రకారముగా మనం జీవించాలని క్రీస్తు రాయబారిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. మోసెస్ కన్ఫర్స్ we are distinct from every other people on the face of the earth because of these 12 reasons. ఇక్కడి వరకు. ఇంకా ముందుకెళ్తే అద్భుతకరమైన కారణాలు ఉన్నాయి. యేసు క్రీస్తు వారు నూతన నిబంధన సంఘం యొక్క మనకు కూడా ఒక అద్భుతకరమైన వాగ్దానం చేశాడు. ఆ మాటను కూడా చదివి ఈ రోజుకి నా మాటలు నేను ముగిస్తాను. మరలా దీన్ని కొనసాగించాలని అనుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఒక మాటను చదువుదామా? మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. ఇట్స్ ఎ గ్రేట్ కమిషన్. దేవుడిచ్చిన గొప్ప ఆజ్ఞలో ఆఖరి మాట మనం చదువుకుంటున్నాం. మాథ్యూ 28:20. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం అంటుంది, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో. చాలా జాగ్రత్తగా ఆలకించాలమ్మ. దేవుడు మనకి ఏ ఏ సంగతులను ఏం చేశాడు? ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించడం అంటే ఎవరు ఆజ్ఞాపిస్తారు? రాజు ఒక్కడే ఆజ్ఞాపిస్తాడు, అధికారి ఒక్కడే ఆజ్ఞాపిస్తాడు. అంతేగాని పనోడు తన బాస్ని ఆజ్ఞాపించలేడు. ఇక్కడ మన బాస్ ఆజ్ఞాపిస్తున్నాడు. ఏం ఆజ్ఞాపిస్తున్నాడు? ఆయన మనకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించాడో వాటన్నిటిని ఎన్నిటిని? త్వరగా చెప్పాలి. వాటన్నిటిని ఎన్నిటిని? కమాన్, ఇంకొంచెం గట్టిగా. ఎన్నిటిని? అన్నిటిని. కొన్ని కాదు. మనకున్న పెద్ద రోగం ఏంటంటే కొన్ని. మనకు తోచింది, మనకు నచ్చింది. ఒకసారి ఆలోచించండి, ఎంతమందిని ఆరాధన అయిన తర్వాత పలకరిస్తారు? మీకు నచ్చిన వాళ్ళని, మీకు తెలిసిన వాళ్ళని, మీ వైపు చూచి నవ్వినోళ్ళని, మీ మీద పళ్ళు కొరికిన వాళ్ళని పలకరించారా? అలాంటి వాళ్ళు పలకరించాలని బైబిల్ అంటుంది. నీ పట్ల గౌరవం, రెస్పెక్ట్ ఉన్న వారిని పలకరించడంలో పెద్ద ఏటుంది? ప్రతి లోకస్తుడు చేస్తాడు, ప్రతి ఇడియట్టు చేస్తాడు. కానీ క్రీస్తును పోలిన వారు ఏం చేస్తారు? శత్రువుల్ని ప్రేమిస్తారు, శత్రువుల్ని పలకరిస్తారు, శత్రువుల్ని ఏం చేస్తారు? వారి కొరకు ప్రార్థన చేస్తారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని సంగమా, టైం అయిపోతుంది. ఆజ్ఞలన్నిటినీ ఏం చేయాలి? టైం అయిపోతుంది. ఏం చేయాలి? అమ్మా ఏం చేయాలి? అయ్యా ఏం చేయాలి? గైకొంటున్నారా? పాటిస్తున్నారా? వెంబడిస్తున్నారా? కాదు, నీకు తోచింది మాత్రమే చేస్తున్నారా? అనేకసార్లు నేను చెప్పాను, మరలా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేయబడ్డ టైం పరిగెడేస్తుంది. కానీ త్వరగా చెప్తున్నాను, బైబిల్లో దేవుడు ఆజ్ఞాపించకుండా ఏది చేయలేదు. దేవుడు మనిషి యొక్క స్వేచ్ఛ కొరకు దేన్ని విడిచిపెట్టలేదు. ఇఫ్ యూ వాంట్ టు సీ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నీవు చూడాలి అనుకున్నట్లయితే దేవుడు తప్పక కొన్ని కార్యాలని ఆజ్ఞాపించాడు. దేవుని మాటకి పెడచెవి పెట్టాలంటే దట్స్ అప్ టు యూ. అది మీ ఇష్టమే. మళ్ళీ దేవుడు బలవంతం చేసే దేవుడు కాదు.
కదా. పోయినసారి మనం నేర్చుకున్నాం, ఆదాము అవ్వమ్మకి దేవుడు ఏం చేశాడు? స్వేచ్ఛనిచ్చాడు. ఏదోను తోటలో 9999 ఫలవృక్షములు ఇచ్చాడు. ఒక్క మంచి చెడులను తెలియజేసే ఫలవృక్షాన్ని పెట్టి ఏం చేశాడు? అది మాత్రమే తినొద్దరా బాబు, మిగతాదంతా తినండ్రా, పేకల వరకు తినండ్రా అన్నాడు. అంటే కండిషన్ పెట్టాడా లేదా? ఈ ఉదయకాల సమయంలో దేవుని సంగమా, నోవాహుతో ఏమన్నాడు? ఈ జల ప్రళయము ద్వారా వీరందరినీ నాశనం చేసేబోతున్నాను, కానీ నీవు నీ కుటుంబము నీతిమంతుడిగా కనబడ్డావు గనుక నీ కొరకు వాడ చేసుకో, నీకు ఇష్టం వచ్చినట్లుగా చేసుకో అన్నాడా? లేదు. దానికి కొలతలు ఇచ్చాడు దేవుడు. ఎంత ఎత్తు ఉండాలి, ఎంత పొడుగు ఉండాలి, ఎన్ని అంతస్తులు ఉండాలి, ఎన్ని కిటికీలు ఉండాలి, ఎన్ని తలుపులు ఉండాలి, దానికి కిందన ఏ తారు వేయాలి, అంత లెక్క 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 లెక్క. అమ్మా, నిన్ను రక్షించుకున్న దేవుడు నీకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చెయ్యాలి. అప్పుడే నీకు పరలోకం. నీకు తోచింది చేసినప్పుడు కాదు. ఆదాము అవ్వమ్మ దేవుడు తినవద్దన్న ఫలాన్ని తిన్నప్పుడు ఏం చేయబడ్డారు? ఏదోను తోటలో నుండి బయటికి నెట్టివేయబడ్డారు. పరలోకము నుండి నెట్టివేయబడతావు, రక్షణలో నుండి నెట్టివేయబడతావు. జాగ్రత్త, జాగ్రత్త. చదివేద్దాం, టైం అయిపోయింది. గై కొనవలనని వారికి బోధించుడి. ఇదిగో, ఇది అద్భుతకరమైన వాగ్దానం. ఏమన్నాడు? ఇదిగో నేను, ఎవరంటున్నారు మాట? మిమ్మల్ని రక్షించినవాడు, మీ కొరకు ప్రాణం పెట్టినవాడు, మీ కొరకు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేయుచున్న ఆ పరిశుద్ధుడకు దేవుడు. అమ్మా, అయ్యా అయ్యా అయ్యా, దయచేసి ఈ మాటను శ్రద్ధతో ఆలకిద్దాం. ఆయన చెప్పుతున్న మాట ఏమంటున్నాడు? ఇదిగో యుగ సమాప్తి వరకు. యుగ సమాప్తి వరకు అంటే మన భాషలో చెప్పాలంటే నీ ముక్కులో గాలి ఆగిపోయినంత వరకు, క్రీస్తు యొక్క రాకడ వరకు. విచ్ ఎవర్ హ్యాపెన్స్ ఫస్ట్. మన పోకడ ఫస్ట్ సంభవించవచ్చు, లేకపోతే ఆయన రాకడ సంభవించవచ్చు. ఎప్పుడో తెలుసా? తెలీదు. ఎప్పుడో తెలుసా? తెలీదు. కానీ ఉదయకాల సమయంలో మనం తెలుసుకోవాల్సిన అద్భుతకరమైన సత్యం ఏమిటంటే, యుగ సమాప్తి వరకు, సదాకాలం. సదాకాలం అంటే ఎల్లప్పుడు. ఎప్పుడెప్పుడు? మీరు చర్చిలో కూర్చున్నప్పుడు మాత్రమే అనుకుంటారు మీలో కొంతమంది. లేదమ్మా, నీ పొరుగువాని దగ్గర కారం లాగేస్తున్నప్పుడు కూడా దేవుడు చూస్తున్నాడు నీతో. నీకు చెందని కార్యాలు నీవు జోబులో పెట్టుకుంటున్నప్పటికీ కూడా దేవుడు చూస్తున్నాడు. నీవు ఇతరుల మీద గుసగుసలాడుతున్నప్పుడు దేవుడు వింటున్నాడు. నీవు ఇతరుల మీద అలుగుతున్నప్పుడు దేవుడు వింటున్నాడు. దేవునికి ఇష్టము లేని కార్యాలు చేయుచున్నప్పటికీ కూడా ఆయన నిన్ను చూస్తున్నాడు, నేను గమనిస్తున్నాడు. అనుకోవద్దు ఎప్పుడు స్తోత్రం చెప్తున్నప్పుడే. లేదు, సదాకాలము నేను నీకు తోడుగా ఉంటానని ఆయన వాగ్దానం చేశాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని సంగమ, ఆ వాగ్దానాన్ని తెలుసుకున్న అనేకులు వారి జీవితాన్ని దేవుని కొరకు సమర్పించేశారు. అడోనీరామ్ జడ్సన్, యాన్ జడ్సన్ అనే యవన దంపతులు, అమెరికాలో ఉంటున్న దంపతులు, they were the first missionaries to Burma. బర్మా దేశానికి మొట్టమొదటి మిషనరీలుగా వెళ్ళారు. ఎప్పుడు వెళ్ళారో తెలుసా? వివాహము చేసుకుని 2 వారాల తర్వాత. 2 weeks. హనీమూన్ లేదు వారికి. హనీమూన్ ఆ పడవలోనే. ఆ దినాల్లో ఏరోప్లేన్స్ ఏది లేదు కనుక ఓడ ప్రయాణంలో వెళ్ళారు. వెళ్ళిన తర్వాత జీవితం బాగుందనుకున్నారా? కష్టాలు. అక్కడ చుట్టాలు ఎవరు లేరు, బాబాయ్ అని చెప్పడానికి ఎవరు లేరు, బంధువులు ఎవరు లేరు. దేవుడు చెప్పాడు. వారి భాష వచ్చా తెలీదు. 40 సంవత్సరాలు వారికి తెలిసిందంతా ఒకటే, సదాకాలము నేను నీతో కూడా ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. బర్మా వెళ్ళమన్నాడు. అక్కడ చుట్టాలు లేకపోయినా ఆ వాగ్దానాన్ని పట్టుకొని
అక్కడికి వెళ్ళారు. 40 సంవత్సరాలు కష్టపడ్డారు, 40 సంవత్సరాలు హింసించబడ్డారు, అనేక సార్లు చెరసాల్లో వేయబడ్డారు, అనేకమైన నిందలు అనుభవించినప్పటికీ కూడా దేవుడు వారితో కూడా ఉన్నారు అన్న సత్యాన్ని గుర్తెరిగి 40 సంవత్సరాల్లో గొప్ప పరిచర్య బర్మా దేశంలో దేవుడు జరిగించాడు. డాక్టర్ డేవిడ్ లివింగ్స్టన్ అనే మెడికల్ డాక్టర్ దేవుని యొక్క పిలుపును అందుకొని దేవుని యొక్క పరిచర్య చేయడానికి ఆఫ్రికా ఖండానికి వెళ్ళాడు. హడ్సన్ టైలర్ ఇంగ్లాండ్ దేశం నుండి చైనా దేశానికి మిషనరీగా దేవుడు పంపించినప్పుడు, అప్పుడు కూడా వారు కమ్యూనిస్టుగా ఉంటున్నప్పుడు కూడా దేవుడు చెప్పాడు గనుక వెళ్ళాడు. ఎందుకో తెలుసా? సదాకాలము నేను నీతో కూడా ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు గనుక ఆ వాగ్దానాన్ని పట్టుకొని వారు వెళ్ళారు. మన భారతదేశంలో ఆసాం రాష్ట్రములో నొక్సంగ్ అనే ఒక కుటుంబం, వారి యొక్క కుటుంబం, భార్య, 2 కుమారులు, గారో ట్రైబ్కి చెందినవారు. వారు యేసు ప్రభు గురించి ఇంగ్లాండ్ రివైవల్ ద్వారా వచ్చిన మిషనరీల ద్వారా వారు తెలుసుకున్నారు, ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించారు. ఆ ట్రైబ్ గారో ట్రైబల్స్ అందరికి, లేక ఆ చీఫ్కి, ఆ యొక్క పెద్దకి కోపం వచ్చింది. మన దేవతలను విడిచిపెట్టి ఈడేదో కొత్త బోధ, కొత్త మతాన్ని అంగీకరించాడని ఆ నలుగురిని పిలిపించాడు. వారి నలుగురిని పిలిపించి అన్నాడు, మీరు తీసుకొచ్చిన ఆ కొత్త బోధను, ఆ కొత్త యేసు క్రీస్తుని నీవు తిరస్కరించి మరలా తిరిగి మా ట్రైబల్ దేవతలను, దేవుల్ని పూజిస్తావా లేకపోతే చంపేయమంటావా అన్నాడు. మీరు చంపేసినా పర్వాలేదు, నేను క్రీస్తు కొరకు మాత్రమే ఉంటాను అన్నాడు. ఆయన చూచుచూ ఉండగా ఆ యొక్క పనివారితో అన్నాడు, బాణాలు తీసి ఆ 2 కుమారుల్ని చంపేరా అన్నాడు. వారు వెంటనే చంపేశారు. 2 శవాలైపోయారు. అప్పుడు ఆ చీఫ్ అడిగాడు, రే 2 కుమారులు చచ్చిపోయారా, ఇంకా యేసుని నమ్ముకుంటావా, ఇంకా యేసుని వెంబడిస్తావా, ఆ యేసును తిరస్కరించు, లేకపోతే ఇప్పుడు నీ భార్యను కూడా చంపేస్తానన్నాడు. నా భార్యను చంపేసినా నేను క్రీస్తును మాత్రం విడిచిపెట్టను, ఆయన నాతో కూడా ఉన్నాడు. ఈ తాత్కాలికమైన లోకములో నుండి ఆ శాశ్వతమైన లోకములోనికి వెళ్ళిపోవడమే నాకు మంచిది, అందుచేత క్రీస్తును మాత్రం తిరస్కరించను అని చెప్పినప్పుడు ఆ బాణాన్ని వదిలి ఆ భార్యను కూడా చంపేశాడు. ఇంటిలో తన భార్యను పోగొట్టుకున్నాడు, కుమారులను పోగొట్టుకున్నాడు. ఇంకొక ఆఖరి అవకాశాన్ని ఇస్తున్నాను, నీవు ఇప్పుడు యేసును చీకొట్టకపోతే, ఇప్పుడు యేసును తిరస్కరించకపోతే నిన్ను కూడా చంపేస్తాను. చంపేసినా పర్వాలేదు, నేను క్రీస్తుతో కూడా ఉంటాను, ఆయన వాగ్దానాన్ని నమ్ముచూ ఉన్నాను, ఆయన సాక్షిగా నేను ఉంటానని చెప్పినప్పుడు ఆ బాణాన్ని వదిలి ఆయన కూడా చంపేశాడు. 4 శవాలు ముందులో ఈ చీఫ్ అనుకుంటున్నాడు, why these people have given their life for a person who died 2000 years ago. 2000 సంవత్సరముల క్రితము చనిపోయిన వాని కొరకు ఈ 4 సజీవ యాగములుగా, లేకపోతే మార్టర్స్గా, హతసాక్షులుగా చనిపోవడానికి కారణం ఏమిటి అని ఆలోచించుచున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన హృదయములో క్రియ జరిగించి ఆ ట్రైబల్స్ అందరూ ఉంటున్న ఆ సందర్భంలో అంటున్నాడు, ఈ చనిపోయిన వారు దేవుడే నిజమైన దేవుడు, ఆ క్రీస్తు నాకు కూడా కావాలి అని గట్టిగా అరిచినప్పుడు ఆ ట్రైబల్ వారందరూ కూడా ఒకేసారి 4000 5000 మంది యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించారు. ఎందుకో తెలుసా? నక్సంగ్ కుటుంబం ఏమి తీర్మానం చేసుకున్నారంటే, ఇదిగో సదాకాలము నేను నీతో కూడా ఉంటాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఇది తాత్కాలికమైన లోకం, ఈ తాత్కాలికమైన లోకములో నుండి నేను శాశ్వతమైన లోకములోనికి వెళ్ళిపోతాను గనుక ఆయన వాగ్దానాన్ని నేను నమ్ముతాను, ఆయన ప్రేమను నేను అనుభవించాను, ఆయన కృపను నేను అనుభవించాను, ఈ రక్షణ పొందుకోవడానికి ఆయనే కారణము గనుక ఆయన కొరకు నా ప్రాణాన్ని అర్పించడానికి నేను సంసిద్ధుడిగా ఉన్నాను అని తన ప్రాణాన్ని అప్పగించినప్పుడు ఆ గారో ట్రైబ్ వారందరూ కూడా యేసును అంగీకరించడానికి సహాయమైంది, వీలు పడ్డది. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందామా. ఈ ఉదయకాల సమయంలో మోషే
దేవునితో అంటున్నాడు, అయ్యా మీరు మాతో కూడా రాకపోతే మేము ముందుకు వెళ్ళలేము. ఎందుచేతనంటే ఈ భూమి మీద ఉన్న ఏ ఇతర ప్రజలు కంటే నేను ఈ ప్రజలు ప్రత్యేకము కాదు. మేము ప్రత్యేకించబడ్డానికి కారణం మీరేనయ్యా, మీరేనయ్యా, మీరేనయ్యా. ఇదిగో నా జీవితాన్ని సమర్పిస్తున్నాను. నోరు కలిగిన వారందరూ నోరు తెరిచి, డూ యు వాంట్ క్రైస్ట్ టు బీ విత్ యూ? క్రీస్తు మీతో కూడా ఉండాలని ఇష్టపడుతున్న వారందరూ నోరులు తెరుస్తారా? అయ్యా నా చూపుల్లో మీరు ఉండాలయ్యా, నా ఆలోచనలో మీరు ఉండాలయ్యా, నా కుటుంబంలో మీరు ఉండాలయ్యా, నేను కూర్చున్న చోట మీరు ఉండాలయ్యా, నేను లేచిన చోట మీరు ఉండాలయ్యా. మీరు నాతో కూడా ఉన్నట్లయితే నాకు జయం ఉంటుంది, నాకు భక్తి ఉంటుంది, నాకు యథార్థత ఉంటుంది. ఐ విల్ ఫాలో యూ. నేను నిన్ను వెంబడిస్తానయ్యా. మీరు లేకపోతే నేను ఈ లోకానికి ఆకర్షణ అయిపోతానయ్యా. సైతాను యొక్క శరీరాస, నేత్రాస, జీవపు డంబముల ద్వారా నేను పడిపోతానయ్యా. నన్ను క్షమించువా. నేను నిన్ను అనేక సార్లు విడిచిపెట్టానయ్యా. కానీ ఉదయకాల సమయంలో మోషే చేయుచున్న ప్రార్థన వలె నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్లీజ్ బీ విత్ us. నాతో కూడా ఉండండి అయ్యా, మాతో కూడా ఉండండి అయ్యా, మాతో కూడా ఉండి నడిపించండి అయ్యా. మీరు లేకపోతే మా జీవితం వద్దయ్యా. కమాన్ కమాన్ కమాన్. చాలామంది నోర్లు తెరుస్తున్నారు, ఇంకా చాలామంది నోర్లు మూసుకొని ఉంటున్నారు. దేవునితో చెప్పండి, దేవునితో చెప్పండి, దేవునితో చెప్పండి. లెట్ గాడ్ యూస్ యూ యాజ్ హిస్ ఛానల్. ఆయన యొక్క సాధనముగా, ఆయన యొక్క కార్యములుగా, ఆయన యొక్క సాక్షిగా దేవుడు నిన్ను నన్ను వాడుకోవాలని ఆశిస్తున్నాడు, ఆశిస్తున్నాడు, ఆశిస్తున్నాడు. ఆశ కలిగిన ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తారని వాగ్దానం చేయించి ఉండగా, ఇఫ్ యూ క్యాన్ ఓపెన్ యువర్ మౌత్స్ అండ్ డెడికేట్ యువర్ సెల్ఫ్, నీ జీవితాన్ని సమర్పించుకొని నీవు ప్రార్థన చేయగలిగినట్లయితే ఇంకా ఈ 2024 సంవత్సరం ముగించడానికి హార్డ్లీ ఇంకా 5 వారాలు మన ముందు ఉన్నాయి. ఈ 5 వారాల్లో నీ జీవితమును బట్టి, నీ కుటుంబమును బట్టి, నీ సాక్ష్యమును బట్టి, నీ వ్యాపారమును బట్టి, నీ ఉద్యోగమును బట్టి, నీ బ్రతుకును బట్టి దేవుడు ఒక నూతనమైన కార్యాన్ని జరిగించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రేమ కలిగిన మా పరిశుద్ధులకు మా తండ్రి, అనేకులకు లేని గొప్ప ధన్యత మీ అమూల్యమైన వాక్యము ద్వారా మేల్కొల్పబడ్డానికి మీరిచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం. మేము మీ ద్వారా రక్షణ పొందుకున్నామయ్యా. మేము మీ అందు విశ్వాసం ఉంచుచున్నామయ్యా. మిమ్ములను పోలిన వారుగా మేము జీవించడానికి ఇష్టపడి ఈ దినమునాడు మరలా మా జీవితాల్ని సమర్పించుకుంటున్నాం. వ్యక్తిగతముగా, కుటుంబముగా, సంఘముగా మమ్ములను మేము సమర్పించుకుంటుండగా ఇశ్రాయేలు ప్రజల ముందు నడిపించిన మా తండ్రి, ఇశ్రాయేలు ప్రజలతో ఉండి నడిపించిన మా గొప్ప దేవుడా, మాతో కూడా ఉండి మమ్మల్ని నడిపించండి. హెల్ప్ us to come with an awareness of your presence. మీ సన్నిధిని ఎల్లప్పుడూ అనుభవించి మా మాటల్లో, మా చూపుల్లో, మా ప్రవక్తల్లో, మా హృదయ కోరికల్లో మిమ్మల్ని అనుసరించేవారుగా చేయమని, విత్తబడిన వాక్యమును దుష్టుడకు అపవాది దొంగలించకుండా మా అందరి జీవితాల్లో ఫలింపజేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.